బడి ఒక చక్కనైనటువంటి పాట పాడుకుంటూ కానుకలు సమర్పించుకున్నది. మన మధ్యలో శంకరయ్య గారు ఉన్నారు. ఒక పాట పాడుతుండగా మనందరం కూడా కానుకలు సమర్పించుకున్నాం. दुनिया में हो गया शोर, दुनिया में हो गया, आज पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया। शोर दुनिया में हो गया, शोर दुनिया में हो गया, आज पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया। शोर दुनिया में हो गया, शोर दुनिया में हो गया, आज पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया। करेली रात ने भेड़ों छेड़ा रहता, करेली रात में भेड़ों को छेड़ा रहते, करेली रात में भेड़ों को छेड़ा रहते, करेली रात में भेड़ों को छेड़ा रहते। दूध संगे सुने आ गया, दूध संगे सुने आ गया, आज पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया। शोर दुनिया में हो गया, शोर दुनिया में हो गया, आज पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया। स्वर्ग झूम झूम करके गा रहा था, स्वर्ग झूम झूम करके गा रहा था, स्वर्ग झूम झूम करके गा रहा था, सारी दुनिया में डोला गया, सारी दुनिया में डोला गया, आज पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया। शोर दुनिया में ये हो गया, शोर दुनिया में ये हो गया, आज पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया। अल्लाह नेरे डलो, 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 अल्लाह नेरे डलो। చుక్కలు చేసినావు, చంద్రుని చేసినావు, చుక్కని చేసినావు, చంద్రుని చేసినావు, సుఖంతా నీదయ్యా, యేసు దేవదేవా, సుఖంతా నీదయ్యా, యేసు దేవదేవా, చుక్కని చేసినావు, చంద్రుని చేసినావు, సుఖంతా నీదయ్యా, యేసు దేవదేవా, అల్లా నేరే డలో, Allah
అల్లల నేరెడల నేరెడల నేరెడలు కానుకలతో మనం ప్రార్థించుకుందాం. మన మధ్యలో సహోదరుడు సుధాకర్ ఉన్నారు. వారు వచ్చి కానుకలతో ప్రార్థించవలసిందిగా మనం చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృప కలిగిన దేవా, మీ బంగారు పాదాలు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. వారమంతట్లో నాయన మీ కాపుదల భద్రపడుదల కాచి కాపాడినైనా, మా ఉద్యోగాల్లో మా పని పాటలోనైనా రాకపోకల్లోనైనా మీ చూపిన కృపను బట్టినైనా మీకే వందనాలు యేసయ్యా. మీరు మాకు ఇచ్చిన నూతన పరిశుద్ధ దినాన్ని బట్టినైనా మీకే వందనాలు యేసయ్యా. మీ సన్నిధికి వచ్చినైనా మీ నామాన్ని గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చిన కృపను బట్టినైనా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. ఆయన 2024 సంవత్సరంలో డిసెంబర్లోనైనా మీ క్రిస్మస్ జన్మదినం వేడుకల్లో మేము ఉంటూ ఉండగానైనా ప్రతి ఒక్క విషయంలోనైనా ప్రతి ఒక్క విషయంలో ఘనంగా జరిపించే భాగ్యాన్ని మా దయచేసి ఉంటున్నాను యేసయ్యా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. అవసరం సంఘాన్ని జ్ఞాపకం చేసుకున్నాయా, దీవించండి, ఆస్వాదించడం అడుగుతాను యేసయ్యా. అయినా సరిహద్దులు విశాలపరచడం అడుగుతాను యేసయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. సంఘంలో జరిగిన కార్యక్రమాలన్నింటిలో కూడా మీరు ముందు నుంచి నడిపించిన విధానం బట్టినైనా మీకు వందనాలు చెల్లిస్తున్నాయినా. ఈ డిసెంబర్లోనైనా బిడ్డలనైనా సంఘంలోనైనా బిడ్డలు వేసుకున్న అన్ని విషయాల్లోనైనా మీరు చేసిన మేలు బట్టినైనా మీకు వందనాలు చెల్లిస్తూ యేసయ్యా. జ్ఞాపకం చేసుకోండి. కూర్చుని ప్రతి ఒక్క బిడ్డలనైనా జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. ఇది దీవించి ఆస్వాదించడం యేసయ్యా. వందనాలు యేసయ్యా. కూర్చున్న బిడ్డలు బట్టి వందనాలు యేసయ్యా. కొద్దిపాట్లైనా దగ్గు జలుబులతోనైనా చాలా మంది బిడ్డలు ఉన్నారు యేసయ్యా. జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరు జ్ఞాపకం చేసుకుంటున్నాను యేసయ్యా. దీవించండి, ఆస్వాదించడం యేసయ్యా. ఇవరైనా సాయంత్రం జరిగిపోయినైనా సెమీ క్రిస్మస్ నైనా జ్ఞాపకం చేసుకోండి. మీరు ముందుంచినైనా మీ యొక్క ప్రేమ మహిమార్థమైన మంచిగా జరుగుతానికి మీరు చూపించమని అడుగుతున్నాను యేసయ్యా. ప్రతి ఒక్క బిడ్డనైనా పేరు పేరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతానైనా. ఇప్పుడునైనా కీర్తన ద్వారా మహిమ పొందారు యేసయ్యా. పాటల ద్వారానైనా మీరు మహిమ పొందారని మేము నమ్ముతున్నాం యేసయ్యా. జ్ఞాపకం చేసుకోండి. అయినా ఇప్పుడైనా మేము ముఖ్యమైన అంశాలు మేము వెళ్తూ ఉండగానైనా జ్ఞాపకం చేసుకోండి. అయినా మా ఎవరికి కావాలనైనా మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం దయచేసి ఉంటున్నాను యేసయ్యా. మా వాక్యం ఎత్తబోతున్నాను ఆయన బిడ్డని జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. ఆ బిడ్డ ఎంత ఆత్మశక్తిని ఆయన బిడ్డని నింపినైనా మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం దయచేసి ఉంటున్నాను యేసయ్యా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. అయినా ఎప్పటి కానుకలు నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను యేసయ్యా. జ్ఞాపకం చేసుకోండి. 30 100 ఆయన 60 100 ఆయన ఫలం చేయమని యేసయ్యా అడుగుతున్నాను యేసయ్యా. జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన కుప్పు ఇచ్చిన ప్రతి ఒక్క రూపాయి కూడా ఆయన మీ సేవ మహిమాత్మగా వాడటానికి చూపించి దీవించి ఆస్వాదించడం అడుగుతాను ఆయన. మరొకసారి నేను చేసే చిన్న ప్రార్థన ఆయన మీ ప్రార్థన చేసుకోమని అడుగుతూ యేసయ్యా. మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయంతో అడిగి బతులాడి అడుగుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవలసిన మనం చేస్తా ఉన్నాం. ఇప్పుడు వారపు ప్రకటనలు గమనిద్దామండి. మరి పాస్టర్ గారు ప్రకటనలు చదివినిపిస్తారు. అందరూ కూడా శ్రద్ధగా వినాలని మనవి. ప్రతి బుధవారము మధ్యాహ్నము 1 గంటల నుంచి 2 గంటల వరకు అనారోగ్యంతో ఉన్నవారికి ప్రత్యేకంగా ప్రార్థన చేయడం జరుగుతూ ఉన్నది. కావున మీకు కానీ మీ గృహాల్లో కానీ మరి యొక్క వాతావరణ మార్పుల వలన అనేక గృహాల్లో అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. కావున మరి ప్రార్థన చేయడానికి వీలైనటువంటి వారు రావాల్సిందిగా మీకు మనవి చేస్తా ఉన్నాం. మరి ఈ బుధవారం అయితే లేదండి. ఈ బుధవారం క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఉన్నాయి. సో మనమందరము క్రిస్మస్ ఆరాధనలు జరిపించుకుంటాం కనుక ఈ వచ్చే బుధవారము ఈ యొక్క ప్రార్థన ఉండదు. కావున గమనించాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. మరి అలాగే వచ్చే శుక్రవారము మరి మధ్యాహ్నం 1 గంటల నుంచి 3 గంటల వరకు అనారోగ్యంతో ఉన్నవారు స్త్రీల గుడికి జరుగుతుంది. స్త్రీలటువంటి వారు ఆ గుడికి రావాల్సిందిగా మీకు మనం చేస్తా ఉన్నాం. ఈరోజు సాయంకాలము సెమీ క్రిస్మస్ ప్రోగ్రామ్ ఎంత పెద్దగా ఉంది అని అంటే రేపు జాబ్కి వెళ్ళే వాళ్ళందరూ లీవ్ పెట్టుకుంటే బెటర్ అన్నంత ప్రోగ్రామ్ రాశారు. సో ఎప్పుడు స్టార్ట్ చేస్తారో, ఎప్పుడు దాన్ని ముగిస్తారో, ఎప్పుడు ఫోన్ చేస్తామో, ఎప్పుడు సర్దుకుంటామో తెలియదు. సో ఏమన్నా అంటే సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పండుగ అంటున్నారు. సో బిడ్డల్ని ఎంకరేజ్ చేయాలని కూడా మరి ఆశ కలిగి ఉన్నాం కనుక 6:30 కల్లా దీన్ని స్టార్ట్ చేస్తే బెటర్ అనే ఆలోచన కలిగి ఉన్నాం. సో ఆదివారం హాలిడే కనుక దయచేసి మీరు అందరూ మీ పిల్లలు
చాలా ప్రోగ్రామ్ మీరు మిస్ అయిపోతారు కనుక మీరు ఎర్లీగా వస్తే బెటర్. లంచ్ డిన్నర్ ఇక్కడే ఉంటుంది కనుక, భోజనం కూడా ఇక్కడే ఉంటుంది కనుక మీకు ఇంకేం పర్లేదు. ఆరాధన అనంతరం మీరు ఇంటికి వెళ్ళి భోజనం చేసి మళ్ళీ వచ్చి కాస్త మాకు వంటలో సహకరించి మళ్ళీ తిరిగి మిమ్మల్ని తొందరగా పంపించేస్తాం. మీ పిల్లల్ని త్వరపడి పంపించినట్లయితే వారిని సాయంకాలపు మరి నాటికకు మరి డాన్స్కి అన్నిటికీ రెడీ చేయడం జరుగుతుంది కనుక త్వరపడి మీ పిల్లలను ఈరోజు ఒక్కరోజు మా అబ్బాయి చాలా అలసిపోయాడని పడుకుంటాడు అని ఈ సాకులు ఏవి చెప్పకుండా ఈ ఒక్కసారికి మీ పిల్లల్ని కొద్దిపాటి మీ ప్రేమను తొలగించి దేవుని మందిరానికి త్వరపడి మీ పిల్లల్ని పంపించాల్సిందిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తా ఉన్నాం. ఈరోజు సాయంకాలం సెవెన్ క్రిస్మస్ ఫాలోడ్ బై డిన్నర్ ఉంటుంది కనుక మరి ప్రేమ మీద కూడా ఉంటుంది కనుక మీ అందరూ గమనించుకొని సకాలంలో రావాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. ప్రేయర్ రిక్వెస్ట్ గమనించండి. మరి ఈ యొక్క జ్వరము జలుబు దగ్గుల ద్వారా మరి అనేకులు బాధపడతా ఉన్నారు. దేవుడు వారందరికీ విముక్తిని దయచేయాలన్నా మరి దేవాది దేవునికి ప్రార్థన చేయాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. వివాహాల కొరకు ఎదురు చూసిన బిడ్డల కొరకు ప్రార్థన చేయాలని మనవి. ఉద్యోగ ప్రయత్నాలు ఇంక్రిమెంట్స్ కొరకు ప్రమోషన్స్ కొరకు ఎదురు చూసిన బిడ్డల కొరకు ప్రార్థన చేయాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. గర్భం లేని వారి కొరకు ప్రార్థించాల్సిందిగా మనవి. గర్భిణీ స్త్రీ మరి ఆనందరావు విజయ్ గారు ఉన్నారు, మరి వారి కొరకు కూడా ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. ఇతర దేశాల్లో మరియు రాష్ట్రాల్లో ఉన్న మన సంఘ సభ్యుల కొరకు కూడా ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. దయచేసి నూతనంగా ఎవరైనా చర్చ్కి వస్తున్నట్లయితే మీ పిల్లల పేర్లు సండే స్కూల్ లిస్ట్లో ఉన్నాయో లేదో ఒకసారి మీరు గమనించవలసిందిగా. సండే స్కూల్ టీచర్ కిందే ఉన్నారండి. దయచేసి మీ పిల్లల పేర్లు ఉన్నాయో లేదో ఒకసారి తెలుపుకోవాల్సిందిగా మరి కనుక్కోవాల్సిందిగా మీకు మనవి చేస్తాను. ఎందుకంటే క్రిస్మస్ రోజున అందరికీ గిఫ్ట్లు చేతిలో పెట్టాలన్న ఆలోచన కలిగి ఉంటాం. సో మీరు లిస్ట్లో ఉన్నట్లయితే మీ పేరు పిలిచి ఇవ్వడం జరుగుతుంది కనుక మీరు అందరూ గమనించి ఇక్కడ ఉన్న పిల్లలందరి పేర్లు వారి పేర్లు ఉన్నాయో లేదో మరి ఒకసారి సండే స్కూల్ టీచర్ని లిస్ట్లో మరి మీ పిల్లల పేర్లు ఉన్నాయో లేదో తెలుసుకోవాల్సిందిగా మీకు మనవి చేస్తా ఉన్నాం. అలాగే ఇయర్ ఎండింగ్లోకి వచ్చేసాం కనుక మీ యొక్క మెంబర్షిప్ అలాగే హార్వెస్ట్ అమౌంట్ ఎవరైనా ఇంకా బ్యాలెన్స్గా ఉన్నట్లయితే వాటన్నిటిని క్లియర్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. మన మధ్యలో సత్యానంద గారు ఉన్నారు, వారికి మీరు అందచేయవలసిందిగా మీకు మనం చేస్తా ఉన్నాం. మరి 19, 20 అలాగే 21 తారీఖుల్లో మరి క్యారల్స్ దేవుడు ఘనంగా జరిగించున్నాడు. ప్రతి ఒక్క బిడ్డను మరి దేవుడు పురుకొలిపి మరి 19th రోజు ఇంచుమించుగా 2:30 అయింది నైట్ ఇంటికి వచ్చేటప్పటికి. సో ఆ టైం వరకు దేవుడు మరి పిల్లలందరూ నడుచుకుంటూ పాటలు పాడుకుంటూ ఏదైతే శక్తితో మొదలు పెట్టారో అదే శక్తితో లాస్ట్ వరకు మరి వారు కొనసాగడానికి దేవుడి కృప చూపెట్టాడు. అందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. కొంతమంది ఇల్లుకి రాలేదు అని మీరు అనుకోవద్దు. నేను ఎన్నో వారాల నుంచి చెప్తా ఉన్నాను, మీరు కొత్తగా ఇల్లు మారినట్టయితే మాకు అడ్రస్ తెలియదు కనుక మీరు మీ అడ్రస్ చెప్తే మేము వస్తామని చెప్పాము. సో కొంతమంది ఇక్కడ లేరు, మేము వెళ్ళిన రోజుల్లో ఇక్కడ లేరు కనుక వారి గృహాలు దర్శించలేదు. ఎవరు అన్యదా భావించకుండా మరి కొంతమంది ఇలాగైతే రావద్దని చెప్పారు. సో అలాంటి వారి అన్నింటినీ స్కిప్ చేసాం కనుక మా ఇంటికి రాలేదు అని అన్యదా ఎవరు భావించొద్దండి. కావాలని రాకపోవడం అయితే కాదు, మీ ఇల్లు తెలియకనో లేదా మీతో కాంటాక్ట్లో లేకపోవడం వలనో రాలేకపోయి ఉండవచ్చు. అంతే కనుక మీరు గమనించాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. మరి 19, 20, 21 తారీఖుల్లో మరి యవన పిల్లలు మరి మాతో పాటు మరి ఎంతో మరి ఉజ్జీవంగా పొంది క్యాంపస్ సక్సెస్ చేసిన విధానాన్ని బట్టి దేవునికి వర్ణాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే 20వ తారీఖు లాంగ్ వెళ్ళాలి అంటే కార్స్ కావాలి. జనాలు ఒక 20 మంది వరకు వచ్చారు. సో ఎవరిని ఆపినా బాధపడతారు. అప్పటికి సండే స్కూల్ పిల్లలు కూడా 3, 4 రెడీగా ఉన్నారు. సో వీళ్ళందరినీ తీసుకువెళ్ళడం కష్టం కనుక మీ సండే స్కూల్ అయిపోయాక మీరు ఆగాలి. ఇంకా 2-3 కార్లు మన చర్చ్లో కొనుక్కునేంత మీరు ఆగాలని చెప్పాను. సో మరి ఈ లాంగ్ జర్నీస్ వెళ్ళడానికి సహకరించిన మరి సురేష్ గారికి అలాగే ప్రసాద్ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటా ఉన్నా. మరి క్రిస్మస్ ఆరాధన యథావిధిగా మరి ప్రతి సంవత్సరము 25వ తారీఖున జరుగుతుంది ఉదయం 10 గంటలకు. కావున మీ పంటి క్రిస్మస్, ఒంటి క్రిస్మస్ 10 గంటలకల్లా మీరు దేవుని మందిరంలో ఉండి జరిపించాల్సిందిగా మీకు మనవి చేస్తాను. పంటి క్రిస్మస్, ఒంటి క్రిస్మస్ తెలుసు కదా, మీరు ధరించుకునే నూతనమైన వస్త్రాలు ఒంటి క్రిస్మస్, మీరు వండుకునే వంటలు అన్ని పంటి క్రిస్మస్. ఈ రెండు 10 గంటలకల్లా ఇక్కడ ఉండి జరిపించాల్సిందిగా. అది దేవునికి పైన
ఆరాధన కనుక మీరు అందరూ గమనించుకొని ఆ రోజు ఒక్కరోజు మమ్మల్ని వదిలేయండి, మేము లేట్గా వచ్చి ఈ క్రిస్మస్ ట్రీ దగ్గర మేము ఫోటోలు దిగాలని ఫ్యామిలీతో అని మీరు లేట్గా వస్తే మటుకు మనకి బాగానే ఉంటుంది, కానీ దేవునికి అది ఆరాధనగా ఉండనే ఉండదు. దేవునికి ఆరాధన కానే కాదు. మన ఇంటి క్రిస్మస్ వంటి క్రిస్మస్ చేసుకోవచ్చు, అది సమయానికి వచ్చి చేస్తే ఆయనకి ఇంపైన సువాసనగా ఉంటుంది కనుక ఆ రోజు మీ పిల్లలందరికీ చాలా కాంపిటీషన్స్ కూడా పెట్టాం, యవన బిడ్డలు పెట్టాం, సండే స్కూల్ బిడ్డలు పెట్టాం. వాళ్ళందరికీ ఈరోజు సాయంత్రం ఇద్దాం అనుకున్నా కానీ ఒక్కొక్కడు ఒక్కొక్క గెటప్ లో ఉంటాడు. ఒక మీసాలు వేసుకొని ఒక చీర కట్టుకొని నానా రకాలుగా ఉంటారు కనుక వాళ్ళందరికీ ఈ కాంపిటీషన్ గిఫ్ట్స్ ప్రైజెస్ అన్ని కూడా క్రిస్మస్ రోజే ఇవ్వమని వారు అడిగి ఉన్నారు కనుక వారి అందరికీ ఆ రోజు అరేంజ్ చేస్తున్నాం కనుక మీరు త్వరపడి రావాల్సిందిగా మీకు ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాం. అలాగే వాచ్ నైట్ సర్వీస్ కూడా గమనించండి. మరి 31వ తారీఖు మరి ఈ యొక్క సంవత్సరపు చివరి దినము 9 గంటలకు ఆరాధన ప్రారంభం అవుతుంది. మరి అనేకమైన సాక్ష్యాలు మనం వినబోతా ఉన్నాం. మీ కుటుంబంలో కూడా దేవుడు ఏదైనా మేలు చేసినట్టయితే ముందు వస్తే మీకు సమయం ఎక్కువ ఉంటుంది, తర్వాత వస్తే దానికి క్రోడీకరిస్తాం కనుక సో మీరు మీ సాక్ష్యం పెద్దగా ఉంటే మీ సాక్ష్యం దేవునికి తెలియజేయాలనుకుంటే సో ముందు వస్తే ఎవరైనారండి మా సాక్ష్యం అంటే చాలా మంది వింటున్నారు యూట్యూబ్ లో. సో మీ సాక్ష్యం యూట్యూబ్ లోకి వెళ్తుంది, చాలా మంది విని మరి ఆసక్తి చూపెడతా ఉన్నారు కనుక దేవుడు చేసిన ప్రతి ఒక్క మేలును మీరు జ్ఞాపకం చేసుకొని మరి ఈ యొక్క ఆరాధనలో పొందాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. వాచ్ నైట్ సర్వీస్ 31st నైట్ 9 కి ఉంటుంది కనుక మీరు అందరూ మరి ప్రిపేర్ అయి రావాల్సిందిగా మీకు మనం చేస్తా ఉన్నాం. అలాగే న్యూ ఇయర్ సర్వీస్ మరి 1st తారీఖున 10 గంటలకు ప్రారంభించబడుతుంది. నేను నా ఇంటి వారును అని ఈ యొక్క కార్యక్రమం కూడా ఆ రోజు ఉంటుంది కనుక పాటలు పాడేది ఎవరి బిడ్డలు కాదు, పాటలు పాడేది మన సంఘంలో ఉన్న కుటుంబ సభ్యులు. సో మీరు ప్రిపేర్ అయ్యి వచ్చి లేట్ గా వస్తే దీంట్లో కూడా ఒక పల్లవి ఒక చరణం, ముందు వస్తే ఫుల్ సాంగ్. సో దీనికి కూడా మీరు ప్రిపేర్ అయ్యి ఈ కండిషన్స్ అన్నింటినీ మీరు జ్ఞాపకం ఉంచుకొని మీరు రావాల్సిందిగా మీకు మనవి చేస్తా ఉన్నాం. సో మీ సండే స్కూల్ లిస్ట్ లో మీ పిల్లల పేర్లు లేనట్లయితే మరి ఒకసారి తెలియజేస్తా ఉన్నాం. మీ పిల్లల పేర్లు ఉన్నాయో లేవో ఒకసారి సండే స్కూల్ టీచర్ని కనుక్కోవాల్సిందిగా మీకు మనం చేస్తా ఉన్నాం. సో ఈరోజు సాయంకాలం జరిగే సెమీ క్రిస్మస్ కూడా ప్రత్యేకమైన ఆహ్వానం మీకు మరి పాస్టర్ గా మరి పాస్టర్గా మేము తెలియజేస్తా ఉన్నాం. సో దాని గురించి కూడా మీరు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. 6:30 గంటలకు ఈరోజు సాయంకాలము మరి సెమీ క్రిస్మస్ ప్రారంభం అవుతుంది కనుక మీరు అందరూ సకాలంలో రావాల్సిందిగా మరి మీ బిడ్డలను ఎంకరేజ్ చేయవలసిందిగా మీకు మనం చేస్తాము. థ్యాంక్ యూ. ఇంకేమైనా ప్రార్థన ఉన్నట్లయితే తెలియజేస్తే వాటి కొరకు కూడా ప్రార్థించడం జరుగుతుంది. ప్రార్థన జరగలేదండి, అది 28వ తారీఖు అనగా లాస్ట్ సాటర్డే, ఈ మంత్ లోని లాస్ట్ సాటర్డే 28వ తారీఖున మరి ఉదయకాలం 10 గంటల నుంచి 3 గంటల వరకు ఉపవాస ప్రార్థన ఈ నెలలో ఉన్నటువంటిది జరగనున్నది. కావున దాన్ని కూడా మీరు గమనించుకొని మరి ఈ నెలలోని చివరి ఉపవాస ప్రార్థన కనుక లీవ్స్ పెట్టుకోలేనా రండి. మరి ఉపవాస ప్రార్థనలో అనేక జయాలు పొందుకొని ఉన్నారు. వాటన్నిటిని వివరించడానికి కూడా మనకి దేవుడు అవకాశం అనుగ్రహిస్తా ఉన్నాడు కనుక ప్రార్థనలు, సాక్ష్యాలు, వాక్యము వీటన్నిటిలో మరి ఒక ఉపవాస ప్రార్థన కూడీకరించబడి ఉంటుంది కనుక మీరు అందరూ గమనించుకొని మరి రావాల్సిందిగా మీకు ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ప్రకటనలు గమనించారు మీరందరూ కూడా. మరి మీ అందరి ప్రాంతంలో ఆ కార్యక్రమాల గురించి ఏదైతే మనం కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నామో, క్రిస్మస్ కానీ అలాగే జనవరి 1 కూడా మరి నూతన సంవత్సరంలో అందరూ కూడా సంఘ బిడ్డలుగా కానీ సంఘ కుటుంబాలుగా మనందరం దేవుని సన్నిధిలో మరి నూతన సంవత్సరంలో కలుసుకుని దేవుని సన్నిధిలో ఎక్కువసేపు మనం ఇందులో గడపడం మన జీవితాల్లో అలాగే మన కుటుంబాలతో మరి ఒక ధన్యత ఇచ్చినటువంటి సంవత్సరంగా మనమందరం కూడా కలిసి మరి సంతోషంగా ఆయన నామాన్ని కనపరుస్తూ మహిమపరుస్తూ, ఎందుకంటే మరి పాత సంవత్సరం మరి దేవుడు మరి ఎంతగానో కాసి కాపాడి నూతన సంవత్సరంలో కొన్ని దినాల్లో మనం మరి అడుగు పెడుతుండగా మరి అలాగే రేపు 25 జరగబోయే క్రిస్మస్
కూడా ఎంతో సంతోషకరంగా క్రిస్టియన్స్గా దేవుని బిడ్డలుగా ఎంతో ఆనందంగా జరుపుకునే ఒక చక్కనైనటువంటి రోజు. మరి మనందరికీ కూడా ఒక పండగ దినం కాబట్టి మనందరం కూడా అది సంతోషకరంగా జరుపుకోవడానికి ముఖ్యంగా మీ అందరూ సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. మరి ఇందాకే పాస్ గారు చెప్పాడు, బిడ్డలు యవన బిడ్డలు కానీ అలాగే పాపం కొంచెం యవనం కంటే ఎక్కువ ఉన్నటువంటి బిడ్డలు కూడా క్యారల్స్లో పాల్గొంటూ ఉన్నారు. బోస్ గారు కానీ మన సురేష్ గారు ఇంకా చాలామంది. మరి వాళ్ళు కూడా వాళ్ళతో పాటు పాల్గొంటున్నారంటే దేవుని పట్ల ఉన్నటువంటి ఆసక్తి, మరి భయభక్తులు, అలాగే వీరరాజు కానీ వారి కుటుంబం అంటే సుమన ఇప్పుడు కూడా ఎవరు పెట్టారు కాబట్టి వారికి ఇచ్చినటువంటి మరి ఆ యొక్క సంతోషం కానీ ఒక శక్తిని బట్టి కానీ మనందరం కూడా ప్రార్థించే కుటుంబాలుగా ప్రార్థించే సంఘంగా మనం ఉన్నట్టయితే మరి అటువంటి వారు ఉన్నట్టయితే మనకి ఎంతో ఆనందకరంగా మనం చేయలేని పని చాలామంది కొంతమంది వారు చేస్తుంటే ఆనందించాలి. మనం అటు ఆనందాన్ని వారికి రావాలంటే మీరు అందరూ ప్రార్థించాలి. కాబట్టి రేపు జరగబోయే క్రిస్మస్ పండుగ కూడా మీ ప్రార్థన ఎంతో అవసరం. ఎందుకంటే మనకి ఇంకా చాలా ఇవన్నీ ఖర్చులతో కూడినటువంటి పని, అలాగే శ్రమతో కూడినటువంటి పని కూడా. మరి ఆ శ్రమ సహకారం మీరు అందించినట్టయితే మరి ప్రతి సంవత్సరం మరి 30 సంవత్సరాల నుంచిగా మేము జరిపించుకుంటూ వస్తా ఉన్నాం. మనం మీరందరూ కలిసి చేయటం వల్ల ఈ కార్యక్రమాలన్నీ సక్రమంగా జరుపుకోవడానికి దేవుడు మరి కృప చూపిస్తున్నాడు. మరి అందరిని బట్టి కూడా మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి మరి వందనాలు తెలియజేసుకుంటాను. సహకరించండి. దేవుని పనిలో మరి భాగస్వాములుగా మనం ఉన్నట్టయితే దేవుడు మరి ధన సన్నిధిలో లేకపోతే ధన పట్ల తను ఎంతో భాగస్వామిగా మనల్ని ఎంచుకుంటాడు. కాబట్టి మీరు అందరూ సహాయ సహకారాలు అందించాలని మీకు అందరికీ మనవి చేస్తాను. మరి మన మధ్యలో పెద్దలు అన్నపూర్ణమ్మ గారు వారు క్రిస్మస్ సందర్భంగా మరి 2000 రూపాయలు వారు కానుక ఇచ్చారు. వారి కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించాలని. ఎందుకంటే పాపం వారికి ఎటువంటి ఆదాయం లేకపోయినప్పటికీ కూడా దేవుని పట్ల ఉన్నటువంటి ఆశతో ఆసక్తితో దేవుడు వారికి ఇచ్చిన ప్రేరేపణ బట్టి మరి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం అమ్మగారికి. అలాగే మరి లక్ష్మమ్మ గారు వారు యొక్క భర్త గారు అన్ని జనులుగా మరి మన సంఘంలో అడుగుపెట్టి దేవుని పట్ల విశ్వాసంతో వారందరూ కూడా కష్టపడి పాపం పనిచేసేవారు. వారు కూడా మరి క్రిస్మస్ సందర్భంగా మరి మా యొక్క విధిని కూడా ఇందులో పంచుకోవాలని ఆశతో వారు కూడా ఉన్నారు. వారికి కూడా మరి వారు 1000 రూపాయలు వారు మరి సంఘానికి సమర్పించారు. వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలని ప్రార్థనలో ప్రార్థించాలని మరి మీకు అందరికీ కోరుతున్నాం. అమ్మగారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటాను. వారి అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారు అంటే మన చర్చికి రాకపోయినా దేవుని పట్ల విశ్వాసంతో మరి క్రిస్మస్ పండుగ మంచిగా జరుపుకుని మేము అందరూ ఆనందంగా ఉండాలి అనే ఆశతో ఆవిడ కూడా 500 రూపాయలు వారు పంపించడం జరిగింది. వారి కుటుంబం గురించి కూడా ప్రార్థించండి. వారు కొంచెం విశ్వాసంతో ఉండి 500 రూపాయలు పంపించారు కాబట్టి వారు కూడా తొందరలోనే దేవుని యొక్క సన్నిధిలోకి వారు వచ్చి మనలాగే దేవుడిని స్తుతించి నిజమైన దేవుడిని స్తుతించే భాగ్యం ఆవిడ కూడా కలగాలని మరి ఆవిడ పేరు చెప్పినట్టే అమ్మ పేరు రాజేశ్వర అమ్మగారంట. వారి అమ్మగారి పేరు కూడా మీ అనుదిన ప్రార్థనలో మరి చేర్చుకోవాలని మీ అందరికీ మనం చేస్తాను. తొందరలోనే ఆవిడ కూడా దేవుని భక్తిగా దేవుళ్ళలో ఎదగాలని మరి మీరు కూడా ప్రార్థించండి. అందుని బట్టి మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఇప్పుడు మరి ప్రాముఖ్యమైన అంశంలోకి మనం వెళ్ళబోతా ఉన్నాం. మనందరూ లేచి నిలబడి మరి దేవుని నామాన్ని కనపరుస్తూ ఆయన బిడ్డలుగా చేర్చుకుని ఇంటి రీతిగా ఆయన సన్నిధిలో ఆనందంతో ఉత్సాహంతో మనందరం కూడా మరి రీతిగా పండుగలు కానీ అన్ని కార్యక్రమాలు జరుపుకోవడానికి మనం నిలబెట్టిన విధానానికి
ఆయనకి లెక్కలేని వందనాలు చెల్లించుకుంటూ ఫెయిర్ అండ్ వర్షిప్ జరిపించుకుందాం. మరి దేవుడు తన ఆత్మ తన వెలుగుని మన మధ్యలోకి తీసుకొచ్చేలాగా మరి యూత్ ఉన్నారు. సో మరి ఫెయిర్ అండ్ వర్షిప్ జరిపిస్తుంది. మరి ప్రభు చిత్తం చెప్పిన జాన్ మోరీ గారికి ఈ సమయాన్ని అందజేస్తా ఉన్నాం. క్రిస్మస్ సందర్భంగా మరి ఇది ఆఖరి వారం కనుక మరి క్రిస్మస్ పాటలతో మనం దేవుని ఆరాధించుకున్నామండి. అందాల తార ఆరాధించే నాకై అంబార వీధిలో ఉన్న పాట పాడుతున్నాం. దేవుని ఆరాధించాం. Ah
దిక్కు చుక్క పుట్టే మేరమ్మ ఓ మరియమ్మ తూర్పు దిక్కు చుక్క పుట్టే మేరమ్మ ఓ మరియమ్మ కారు చూసి మేము వచ్చినాము రొక్కి పోతాము కారు చూసి మేము వచ్చినాము రొక్కి పోతాము మేము బాలుడమ్మ ఒక బాలుడమ్మ ఎచారేమో గురులోన బాలుడమ్మ ఒక బాలుడమ్మ కన్య గర్భమందు పుట్టెనమ్మ సత్యవంతుడమ్మ కన్య గర్భమందు పుట్టెనమ్మ సత్యవంతుడమ్మ దిక్కు చుక్క పుట్టే మేరమ్మ ఓ మరియమ్మ దిక్కు చుక్క పుట్టే మేరమ్మ ఓ మరియమ్మ కారు చూసి మేము వచ్చినాము రొక్కి పోతాము కారు చూసి మేము వచ్చినాము రొక్కి పోతాము కారు రీతిగా నిలబడి ఉన్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈ యొక్క ప్రత్యేకమైన ఇంతవరకు నీ సన్నిధిని మాకు తోడుగుంచిన విధానాన్ని బట్టి నీకే వందనాలు, స్తోత్రం ప్రభువా. కొద్దిసేపు విలువైన నీ మాటలను మేము ధ్యానించినట్లుగా ప్రభువా,
నేను కాదు ప్రభావ మాట్లాడేది, కేవలం నీవే నా ద్వారా పలికించిన మాటలను ప్రభా నేను వినగలుగుటకు, వినగలిగిన చెవులను, గ్రహించగలిగే హృదయాన్ని, నీకు లోబడే జీవితాన్ని, నీకు మాదిరికరమైన జీవితాన్ని మేము జీవించుటకు మీ సహాయం అనుగ్రహించమని ఈ ఆరాధన మీకే సమర్పించుకుంటున్నాం మా తండ్రి. దయచేసి కూర్చుందామండి. ఇది నా యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. అందరికి బాగా సుపరిచితమైన వచనమే. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనాన్ని మనం అందరం చదువుకొని కొద్దిసేపు ధ్యానించుకుందాం. కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. మనము ఈ యొక్క వాక్యాన్ని బాగా సుపరిచితముగా ఎరిగిన వారమే. గడిచిన దినాల్లో క్యాండిల్స్ జరిపిస్తున్నప్పుడు కూడా అనేకమైన గృహాలు దర్శించి ఈ యొక్క వాక్యాన్ని చదవడం జరిగినది. అయితే ఈ యొక్క వాక్యంలో ఉన్న విశిష్టతను కనుక మనం గమనించగలిగినట్లయితే యెషయా భక్తుడు ప్రవచన పూర్వకంగా ఈ మాటను తెలియచేయడం మనం చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ ఈ ప్రత్యేకమైన ఈ ప్రవచనము మనం 10వ వచనాన్ని కనుక గమనించినట్లయితే యెహోవా ఇంకను ఆహాజునకు ఇలాగు సెలవిచ్చును. మనం గమనించినట్లయితే ఆహాజు అనే ఈ వ్యక్తి ఎవరు అని అంటే ఈ 7వ అధ్యాయం మొదటి వచనంలోనికి వెళ్తే యూదా రాజైన ఉజ్జియా మనవడును యోతాము కుమారుడునైన ఆహాజు దినములలో సిరియా రాజైన రెజీనును ఇశ్రాయేలు రాజును రెమల్యా కుమారుడునైన పెకాహును యుద్ధము చేయవలెనని యెరూషలేము మీదికి వచ్చిరి, గాని అది వారి వలన కాకపోయెను. ఇది మనం ఈ యొక్క వాక్యాన్ని కొద్దిసేపు గమనించగలిగినట్లయితే మరి ఇక్కడ ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టెను. మనము గమనించగలిగినట్లయితే ఈ యొక్క ప్రవచన వాక్యము ఇంటర్ప్రిటేషన్ లోకి వచ్చేటప్పటికి కొంతమంది ఏ రీతిగా ఇంటర్ప్రిట్ చేశారు, ఏ రీతిగా దీన్ని తెలుగు పదం ఇంటర్ప్రిట్ ఏంటి అనువదించారు, ఏ రీతిగా దీనిని అనువదించారు అని అంటే ఈ ఉజ్జియా కుమారుల్లో ఒక కుమారుని మరి దేవుడు గర్భంగా ఇవ్వనైనాడు అనే విషయాన్ని అక్కడ ఇంటర్ప్రిట్ చేయడము మనం చూస్తా ఉన్నాం. అయితే మనము గమనించినట్లయితే అది జరగని విషయము. ఎందుకంటే ఆల్రెడీ ఉజ్జియాకి 2 భార్యలు ఉండడము, మరి మొదటి భార్య చనిపోవడము, దాని తర్వాత 2వ భార్య ద్వారా కనబోతున్నాడేమో అన్న సూచనలు మనకు తెలుస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే కన్యక గర్భవతి అయి విశేషంగా మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననము మనము గడిచిన వారంలో కూడా 4 ప్రాముఖ్యమైన విషయాలు లూకాసు వార్త 1వ అధ్యాయము 35వ వచనంలో మనం గమనించాం. అదేందుకంటే మళ్ళీ ఇక్కడ అంటే ఇవన్నీ వచనాలు ప్రవచనము లూకాసు వార్త, మత్తయి సువార్త, సువార్తలో నెరవేర్పులు మనం చూస్తూ ఉంటాం కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడను. అక్కడ కన్యక గర్భవతి అయి కుమారుని కనుడు అనే మాటలను మనం అక్కడ చూస్తూ ఉంటాం. కన్యక గర్భవతి అవడం అనేది అక్కడ ఉజ్జియా జీవితంలో జరగనటువంటి ఒక విషయంగా మనం గమనించవచ్చు. కాబట్టి ఇవాళ మనము చూసినట్లయితే ఈ యొక్క ఇమ్మానుయేలు అనే పేరుకు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవిత విధానము ఎంతో సరిపడినది
చూస్తా ఉన్నాం. కావున ఈవేళ మనం గమనించినట్లయితే ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టెను. లూకా సువార్త 1వ అధ్యాయము 31వ వచనంలోనికి వెళ్తే అక్కడ మరి యొక్క పేరును మనం చూస్తామా? ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. యేసు అనే పేరుకు, యేసు అనే శబ్దమునకు అర్థం ఏంటండి? రక్షకుడు. ఇమ్మానుయేల్ అనే పేరుకు అర్థం ఏంటి? దేవుడే మనకి తోడు. కానీ ఇవాళ మనం గమనించినట్లయితే ఈ యేసు, ఈ ఇమ్మానుయేల్, ఈ పేర్లన్నిటికీ మనము అర్థాలను వెతుక్కుంటూ వెళ్తే ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థాన్ని ఇచ్చాడు. ఇమ్మానుయేలు, యేసు అనే ఈ రెండు పదాలకు అర్థాలు కనుక మనం గమనించినట్లయితే ఒకటి రక్షకుడు, మరి ఒకటి తోడుగా ఉండే దేవుడు. కాబట్టి ఇవాళ మనం గమనించినట్లయితే ఏ దేవుడైతే తోడుగా ఉంటాడో ఆయనను మనం ఏమని అంటాము అని అంటే ఆయన మనల్ని రక్షించాడు అని అంటాం. కాబట్టి ఇవాళ మనం గమనించినట్లయితే ఈ ఇమ్మానుయేలు అనే పేరు, ఈ యేసు అనే ఈ యొక్క శబ్దాలను మనం గమనించినట్లయితే దేవుడు మనకి తోడుగా ఉండి మనల్ని రక్షిస్తాడు. కాబట్టి ఇవాళ యేసుక్రీస్తు ప్రభువారు కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి యేసు అను పేరు పెట్టినట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఈ యొక్క వచనానికి దేవుడు మనకి తోడు అనే యొక్క విషయాన్ని ఒక చిన్న మాటగా మనం చూసుకున్నట్లయితే ఇదే యెషయా గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మనం చదివినట్లయితే ఆ యొక్క యుద్ధము ఇంకా కంటిన్యూ అవుతుంది. ఏదైతే 7వ అధ్యాయం 1వ వచనంలో యుద్ధం గురించి చూసి ఉన్నాము, ఆ యుద్ధము కంటిన్యూ అవుతూ 8వ అధ్యాయం 8వ వచనంలో ఏం చూస్తున్నామంటే అవి యూదా దేశంలోనికి వచ్చి పొర్లి ప్రవహించును, అవి కుతికల లోతునగును. ఇమ్మానుయేలు పక్షి తన రెక్కలు విప్పినప్పటి వలె దాని రెక్కల వ్యాపకము నీ దేశ వైశాల్యం అంతటను వ్యాపించును. ఇమ్మానుయేలు అనే ఈ దేవుని యొక్క తోడు అనే యొక్క శబ్దము ఏదైతే ఉన్నదో ఈ ఇమ్మానుయేలు అనే ఈ దేవుడు ఏదైతే కార్యము చేయబోతున్నాడో ఆ కార్యమును వివరిస్తూ ఏమని సెలవిస్తున్నాడంటే పక్షి తన రెక్కలు విప్పినప్పటి వలె దాని రెక్కల వ్యాపకము నీ దేశ వైశాల్యం అంతటను వ్యాపించును. కావున ఇవాళ దేవుడు కలుగజేసే ఆ యొక్క తోడు ఎంత గొప్పగా ఉంటది అని అంటే మనము ఒక కుటుంబంగా ఒక గృహంలో ఉంటున్నామేమో మన కుటుంబంని, మన గృహాన్ని, మన ఇరుగు పొరుగు మరి ఉన్న వారందరి మధ్యలో దేవుడు మనల్ని ఏ రీతిగా ఆయన తోడుగా ఉండి కాపాడుతున్నాడో ఇక్కడ మనం గమనించినట్లయితే పక్షి తన రెక్కలు విప్పినప్పటి వలె దాని రెక్కల వ్యాపకము నీ దేశ వైశాల్యం అంతటను వ్యాపించును. ఇది నా దేవుని తోడు ఎంతవరకు వ్యాప్తి చెంది ఉన్నది అని అంటే ఈ భూగోళం ఎంతైతే ఉన్నదో అంతవరకు ఆయన రెక్కలు చాపి ఆయన తోడును కలిగిస్తా ఉన్నాడు. ఆశ్చర్యం ఏంటిది అని అంటే ఆ తోడులోకి, ఆ రెక్కల నీడలోకి రాకూడదని కొంతమంది వ్యతిరేకముగా వెళ్ళిపోతా ఉన్నారు. ఆయన రెక్కలు విప్పి అందరికీ తోడుగా ఉండాలి అని ఆయన ఆశపడతా ఉన్నాడు. అందుకే మనం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నెలలో గడిచిన దినాల్లో కూడా నేను ఒక ప్రసంగికుడి యొక్క మెసేజ్ విన్నాను. డిసెంబర్ 25వ తారీఖున యేసుక్రీస్తు ప్రభువారు పుట్టింది అని అంటే అది అఫీషియల్ గా ఒక రోజు పెట్టుకున్నట్లయితే ఈ రోజుల్లో క్రిస్మస్ ఏ రోజు నుంచి ప్రారంభం అవుతుంది అంటే నవంబర్ మిడ్ వీక్ నుంచి స్టార్ట్ అయిపోయి, మిడ్ మంత్ నుంచి స్టార్ట్ అయిపోయి ఆల్మోస్ట్ సంక్రాంతి దాటేంత వరకు ఈ క్రిస్మస్ జరుగుతూనే ఉంటాయి. సో క్రిస్మస్ ఎప్పుడు అంటే క్రిస్మస్ ఎప్పుడు జరిపామనేది ఇంపార్టెంట్ కాదు, కానీ క్రిస్మస్ లో దాటి ఉన్నటువంటి ఆ యొక్క అర్థము ఈ సువార్త ఎంత మంది వరకు మనము వ్యాప్తి చెందించాము అనేది చాలా ఇంపార్టెంట్. క్రిస్మస్ రోజున ఈ యొక్క సువార్త నువ్వు కేక్ మనం ఎక్కడికి వెళ్ళి మీ ప్రసాదం మాకు పెట్టండి అని అడగం.
కానీ ప్రతి ఒక్కరు వచ్చి అడిగేది ఏంటో తెలుసా, మీ క్రిస్మస్ కేక్ మాకు ఖచ్చితంగా ఈ సంవత్సరము అందవలసిందే. లాస్ట్ ఇయర్ కూడా మీరు మమ్మల్ని మర్చిపోయారు, మాకు ఇవ్వలేదు. సో ఈ సంవత్సరం ఖచ్చితంగా మా ఇంట్లో నలుగురం ఉన్నాము, నలుగురికి ఖచ్చితంగా మీ క్రిస్మస్ కేక్ మాకు అందవలసిందే. క్రిస్మస్ కేక్ తో పాటు నువ్వు ఏమి వారికి అందజేస్తా ఉన్నావు? ఇది ఆయన రెక్కలు చాపి ఆయన అందరినీ ఆహ్వానించి వారందరికీ తోడుగా ఉండి వారందరికీ రక్షణ కలుగు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్న వేళ ఈ కేక్ తో పాటు నీ సువార్త ఏ విధంగా ఉంటా ఉన్నదనే విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ ఏ రీతిగా ఉంటుందో, ఎలా ఉంటుందో, ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ప్రవచన వాక్యాలు వెదజల్లుతున్న వేళ రాబోయే సంవత్సరం ఏ రీతిగా ఉండబోతుందో మనకి తెలియదు. కావున సమయం ఉన్నదని కాక మనము సమయము సమీపించుచున్నది అని ఈ యొక్క రక్షణ సువార్తను దేవుడు అనుగ్రహించిన ఈ యొక్క సువర్ణ అవకాశం, ఈ ఒక్క టైంలోనే ఎవ్వరు మన జోలికి రాదు. మిగతా టైం ఎప్పుడు మీరు వెళ్ళినా మతం మారుస్తున్నాడు రైడా అంటారు. ఈ టైంలోనే ఎవ్వరి దగ్గరకన్నా వెళ్ళండి, మా కేక్ మాకెప్పుడు ఇస్తాం. నువ్వు చెప్పినా చెప్పకపోయినా చాలా మంది మనకి ఏమని మెసేజ్లు పెడతారు, 25th రోజు హ్యాపీ క్రిస్మస్, నువ్వు ఏ రోజన్నా హ్యాపీ సంక్రాంతి అని పెట్టావా? పెట్టం. మనం పెట్టకపోయినా వారు ఖచ్చితంగా ఏమని పెడతారు, హ్యాపీ క్రిస్మస్. సో ఆ హ్యాపీ క్రిస్మస్, ఆ క్రిస్మస్ వెనకాల దాగి ఉన్న సువార్త మర్మం ఏదైతే ఉన్నదో అది వారికి చాటి చెప్పే విధంగా మనం ఉండాలి. మన దేవుడు ఇమ్మానుయేలుగా ఉండి ఆయన రెక్కలు విప్పి, పక్షి ఏ రీతిగా అయితే రెక్కలు విప్పుకొని సిద్ధంగా ఉండి తన పిల్లలందరినీ కాపాడుకోవాలనుకుంటుందో ఆ రీతిగా ఈ భూగోళం అంతటిని కాపాడడానికి ఆయన ఇమ్మానుయేలుగా రెక్కలు చాపి తోడుగా ఉంటున్నాడు. ఆ రెక్కల నీడలో నీవు నేను ఉన్నాం. మనకి ఆనందమే, మనకి సంతోషమే. అయితే లేని వారి విషయమై ఈ యొక్క రక్షణ సువార్త వెదజల్లవలసిన అవసరత ఉన్నదనే విషయాన్ని మనం గమనించవలసిన వారమై ఉంటా ఉన్నాం. ఇమ్మానుయేలు పక్షి తన రెక్కలు విప్పినప్పటి వలె దాని రెక్కల వ్యాపకము నీ దేశ వైశాల్యం అంతటను వ్యాపించును. కావున నీకేమి కాలేదు, నీకేమి కలగదు, అపవిజయం అనేది నీకు తనకి నీకు కలగనే కలగదు. ఎందుకనంటే దాని మొత్తాన్ని వ్యాప్తి చెందించింది ఎవరు అనంటే ఆయన యొక్క రెక్కలు. ఆ రెక్కలకు ఇక్కడ ఇవ్వబడిన పదం ఏంటిది అనంటే ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనే శబ్దానికి అర్థం ఏంటిది అనంటే దేవుడు మనకి. ఇవాళ నీ యొక్క కుటుంబానికి దేవుని యొక్క రెక్కలు ఉన్నాయేమో, లేని కుటుంబం సంగతి గురించి మనము ఈ క్రిస్మస్ నెలలో ఆలోచన చేయవలసిన వారమై ఉంటా ఉన్నాం. మన కుటుంబ వ్యవస్థలో ఎవరైనా రక్షణ లేని వారు ఉన్నట్లయితే వారు ఎక్కడ ఉన్నారు అంటే ఆయన రెక్కల నీడలో లేరు, ఆ రెక్కల వెలుపటి భాగంలో ఉన్నారు. వెలుపటి భాగంలో ఉన్న వారికి క్షేమము లేదు, భద్రత లేదు, కాపాడబడుట లేదు. కావున ఎక్కడికి వస్తే మనకి క్షేమం అంటే ఆయన రెక్కల మధ్యలో. అందుకే యేసుక్రీస్తు ప్రభువారంట ప్రతిసారి ఇమ్మానుయేలు రెక్కలు చాపడం అని ఆ యొక్క మాట గడిచిన దినాల్లో ఒక దైవజనులు, మేము కొత్తగూడెం వెళ్ళామని చెప్పాను కదా, అక్కడ నటరాజన్ లాజరస్ గారు ఇలా ఈ ఒక యేసుక్రీస్తు ప్రభువారు మరి ఒక కుష్టి రోగంతో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళాడు. కుష్టి రోగం ఉన్నవాడు చేతులు దగ్గరకు వచ్చేసి అంగవికారంగా ఉంటా ఉంటారు. వారిని ముట్టుకోవడానికి కూడా మనకి అంతగా మన ఇంటి వారైనా కానీ దాన్ని ఎంతగా వివరించారంటే ఆయన ఈ కుష్టి రోగం ఉన్న ఆయన వారి కుటుంబంతో ఉంటా ఉన్నాడంట. కుటుంబంతో ఉంటా ఉంటే ఆయన రోగము రోజువారీగా పెరిగిపోతూ ఆయన కంపు కొట్టడం మొదలు పెట్టాడట. కంపు కొట్టడం మొదలు పెట్టినప్పుడు తన పిల్లలు తల్లి దగ్గరికి వెళ్ళి అన్నారంట, డాడీ వాసన వస్తున్నాడు, దూరంగా ఉండమని చెప్పవా. భార్య చాలా వేదనతో వెళ్ళి ఆ మాట చెప్పిందంట. వెళ్ళి చెప్తే సరే మీకు ఇబ్బంది లేకుండా నేను వెళ్ళి వేరే గదిలో సెపరేట్ గా నేను ఉంటాను, మీరు ఇక్కడ ఉండండి అన్నాడు.
చాలా రోజులు అయిపోయిందంట. తన భార్య ఆహారం కూడా తీసుకొని ఎలా వెళ్తుంది అంటే ప్లేట్లో పెట్టి, జైల్లో మనం చూస్తా ఉంటాం కదా సినిమాల్లో, ఆ ఖైదీలందరికీ అన్నం ఎలా పెడతారండి? ముద్దలు పెడతారా? ప్లేట్ అలా పెట్టి అలా నెట్టివేస్తారు. భార్య అలా నెట్టివేస్తున్నాడు. నువ్వు తిని మళ్ళీ అక్కడే పెట్టు, అయిపోయినాక మాకు చెప్పు అని అంటా ఉన్నాడు. దాని తర్వాత కొన్ని రోజులకి ఆయన అక్కడే ఉండిపోతూ బెంగ వచ్చేస్తూ, నా స్నేహితులు వచ్చి నన్ను పలకరిస్తే బాగుండు అని అంటే, ఆ వార్త తన భార్య మరి ఆ స్నేహితులకి చెప్పినప్పుడు, ఆ స్నేహితులు వచ్చారంట, అరే నేను ఇదే గదిలో చాలా నెలల నుంచి ఉండిపోతా ఉన్నాను, నన్ను పట్టించుకునే నాదుడు లేడు, నేను కాస్త బయటకి మీతో పాటు వచ్చి మనం ఎప్పుడు సరదాగా టీ దగ్గర ఎలా అయితే టీ తాగుతూ కాలక్షేపం చేస్తూ ఉంటామో అలా నేను వస్తాను మీతో పాటు అని అంటే, వద్దురా వద్దు, నీవు మాతో వస్తే మమ్మల్ని చూసేవారు కూడా మాకు ఏదో ఉందనుకుంటారు, నీకు టీయే కావాలంటే నేను టీ కూడా తెచ్చి నీకు ఇస్తాను అని అన్నప్పుడు ఆయన వేదనతో కుమిలిపోయినప్పుడు ఒకానొక దినాన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎదుర్కొన్నారట. ఎదుర్కొన్నప్పుడు జరిగిన యొక్క సంఘటన ఎంత విచిత్రమైనది అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆ కుష్టి రోగంతో ఉన్న వ్యక్తిని చూసినప్పుడు ఆయన ముట్టుకోవడానికి కూడా ఆసక్తి చూపెట్టిన తన భార్య పిల్లలు ఆయన ప్రేమను మనం అక్కడ చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైనా కానీ ఎవరినైనా ఎలాగ స్పందిస్తా ఉన్నాడు అని అంటే ఇలా స్పందించాడు. ఆ కుష్టి రోగంతో ఉన్న వ్యక్తిని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడని వ్యక్తులున్న ఆ యొక్క సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయనని ఎదుర్కొనగానే యేసుక్రీస్తు ప్రభువారు స్పందించిన రీతిని మనం చూస్తే ఆయన ఎలాగ తోడుగా ఉంటాడు అని అంటే, కుష్టి రోగంతో ఉన్న ఈ యొక్క వ్యక్తిని ముట్టడమే కాదు కానీ ఆయనను ఎదుర్కొన్న వేళ మరి ఆయన 2 చేతులు చాపి ఆయనను దగ్గరికి తీసుకొని తన చెవిలో చెప్పాడంట. యేసుక్రీస్తు ప్రభువుతో కనెక్షన్ చూడండి ఎలా ఉందో. అనారోగ్యంతో ఉన్న చాలా మందిని ఆయన దర్శించాడు. దర్శించిన ప్రతి ఒక్కరితో ఆయన వ్యక్తిగత సంబంధం ఏ రీతిగా ఉన్నది అని అంటే, వాడు గుడ్డివాడైతే దూరం నుంచి బాగవు అంటే బాగైపోయే ఆ వాడిని దగ్గరికి వెళ్ళి ఆయన హస్తాలతో ముట్టాడు. ఆయన కుష్టి రోగంతో ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి చేతులు చాపి హత్తుకొని తన చెవిలో చెప్పిన మాట ఏంటో తెలుసా? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచబడ్డా లేదా? కుష్టి రోగంతో ఉన్నవాడు స్వస్థపరచబడ్డా లేదా? ఈ దినాన ఆయన రెక్కల నీడలోకి ఆయన వచ్చాడు కనుక, ఆ శక్తిని చూపెట్టాడు కనుక ఆయన ఏమయ్యాడు? స్వస్థపరచ. ఈ దినాన మన బ్రతుకులు ఏ రీతిగా ఉన్నా కానీ, మన దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఒక రీతిగా, దేవుని మందిరం వెలుపటి బయట మన రీతి వేరుగా ఉన్నప్పటికీ, ఈ దినాన అయ్యా నా బ్రతుకు ఏంటో నీకు తెలుసు కనుక నీ రెక్కల నీడలోకి నేను రావాలనుకుంటున్నాను, నన్ను చేర్చుకో అంటే, మన జీవితం ఎంత మురికి గుడ్డ వలె ఉన్నా, ఎంత వాసన వచ్చినా, అందరూ అసహించుకున్నా, ఆయన మాత్రం నీ కొరకు నా కొరకు రెక్కలు చాపినట్లుగా ఆయన చేతులు తెరిచి నిన్ను నన్ను ఆహ్వానిస్తాడు. ఈ గొప్పదైనటువంటి దేవుడు ఎవరికి ఇది మనం ఎంత ధన్యులమో ఆలోచించాలి. ఎందుకు నేను ఊరికే క్రిస్మస్ కి మీరు తొందరగా రావాలి, తొందరగా రెడీ అయ్యి తొందర రావాలని ఎందుకు అంటున్నానంటే, క్రిస్మస్ ఆరాధనలో దాగినటువంటి ప్రాముఖ్యత ఏంటిది అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గొప్ప కార్యములు. ఆయన ఎవ్వరు చేయలేదు, ఏ దేవుడు కూడా, దేవుడు అనుమతించిన ఎవ్వరు కూడా చేయనటువంటి కార్యములు ఆయన చేసి చూపారు. ఎవరు కూడా ఇష్టపడని జనుల దగ్గరికి ఆయన వెళ్ళడం మనం చూస్తా ఉన్నాం. అందుకే జక్కయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆయన ఏమన్నారు? అలాంటి పాపాత్ముడితో జక్కయ్య గురించి కూడా ఇలానే వివరిస్తూ ఏమని అన్నారంటే, జక్కయ్యను చూస్తున్నప్పుడు కూడా చాలా మంది అరే ఆ మోసగాడు అక్కడ ఉన్నాడు, మన పిల్లలు అక్కడ వరకు వెళ్ళకుండా మనము దగ్గరికి చేర్చుకున్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడట? ఆయన ఇంటికి వెళ్ళాడు.
ఆయనతో పాటు భోజనం చేశాడు. నేడు నీ ఇంటికి రక్షణ వచ్చుచున్నది అయిపోయింది. తర్వాత తన ట్రాన్స్ఫర్మేషన్ మనం గమనించినట్లయితే ఈ కుష్టి రోగంతో ఉన్నవాడు కూడా నాకు తెలిసి ఈ మాట ఎంతవరకు చెప్పగలుగుతాడో అంతవరకు చెప్పుకుంటా వెళ్ళిపోయి ఉండవచ్చు. ఆయన ఒక శిష్యుడుగా మారిపోయి ఉండవచ్చు. జక్కయ్యను కూడా మనం చూసినట్లయితే తన జీవితంలో ట్రాన్స్ఫర్మేషన్ ఏ విధంగా కలిగింది అని అంటే ఆయన ఎవరో దగ్గర అయితే అన్యాయంగా డబ్బులు తీసుకొని ఉన్నాడో ఎంత చెల్లించాడంట? రిటర్న్ 4 గింతలు చెల్లించాడు. ఎవరైతే ఆయనతో గొడవపడి నీకేంద్ర నేను కట్టేది అన్న వాళ్ళందరూ ఆ రోజు అనుకుని ఉండవచ్చు, అయ్యో ఆ రోజు ఆయన అడిగినప్పుడు ఇచ్చేస్తుంటే ఈరోజు ఎంత పొందుకునేవారు? 4 గింతలు. కావున ఈవేళ ఆయన రెక్కల నీడలో వీరందరూ ఉన్నారు కనుక వీరి జీవితాలు ఏమైనాయి? ట్రాన్స్ఫార్మ్. వారి జీవితాల్లో ఒక నూతనమైన మార్పును మరి ప్రజలందరూ చూడగలిగి ఉన్నారు. కావున ఇమ్మానుయేలు అనే ఈ యొక్క పక్షిరాజు చేతుల్లోనికి ఎవరైతే వస్తారో వారి జీవితాలను దేవుడు అద్భుత రీతిగా మార్చేస్తారు. కావున ఈవేళ ఈ ఇమ్మానుయేలు పక్షి తన రెక్కలు విప్పినప్పటి వలె దాని రెక్కల వ్యాపకము నీ దేశ వైశాల్యం అంతటను వ్యాపించును. 10వ వచనం కూడా మనం చూసినట్లయితే ఆలోచన చేసుకొనినను అది వ్యర్థమగును, మాట పలికినను అది నిలువదు, దేవుడు మాకు తోడు. కావున ఇవాళ ఎన్ని అపజయాలు మనకి వచ్చినా కానీ విజయం ఇచ్చే దేవుడు, దాని వెనకుండి తోడుగా ఉండే ఇమ్మానుయేలు మన వెన్నంటే ఉన్నంత వరకు మనకి ఏం కలగదు? అపజయం అనేది కలగనే. కావున ఇక్కడ మనం గమనించినట్లయితే ఆలోచన చేసుకొనినను అది వ్యర్థమగును, మాట పలికినను అది నిలువదు, దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. మన వ్యతిరేకంగా ఉన్నవారు ఎంత ప్రయత్నం చేసినా, ఎంత మనల్ని కృంగదీద్దామన్నా, సువార్త చెప్పాలని ఆశ కలిగి ఎవరి దగ్గరికి మనం వెళ్తున్నామో వారు విననొల్లనప్పటికీ దేవుడు మనకి తోడుగా ఉన్నాడు కనుక ఒకానొక దినాన వారు ఖచ్చితంగా మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతామేమో కానీ ఒకానొక దినాన దేవుడు ఖచ్చితంగా వారిని మన మాట ఎక్కడ వ్యర్థంగా పోదు. ఎందుకనంటే ఇమ్మానుయేలు మనకి తోడై ఉంటాడు. యేసు మనకి రక్షకుడుగా కనుక మనకి అపజయం అనేది ఉండనే. సో ఈ వెనకాల ప్రాక్టీస్ ఏంటిది అని అంటే మనం చేయవలసిన ప్రాక్టీస్ ఏంటంటే యుద్ధంకి వెళ్ళేవాడు కత్తి నూరకుండా కత్తిని డెకరేషన్ లాగా పెట్టాడు అనుకోండి, ఉపయోగము లేదు. పరుగు పందెంలో పరుగులు పెట్టి ఆయన ప్రాక్టీస్ చేయలేదు అనుకోండి, ఆ రోజుకి ఆ రోజు వచ్చాడు అనుకోండి, ఆయన వలన ఫలితము ప్రయోజనము లేదు. కావున ఈ దినాన నేను చాలా దినాల నుంచి ఒక వ్యక్తి గురించి ఆయన రక్షణ పొందుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను. దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదేమో అని నీ ప్రార్థన అనే ఈ 10ను కాస్త పక్కన పెట్టావంటే దేవుడు ఇవ్వబోయే గొప్ప కార్యాన్ని మనము చేతులారా పోగొట్టు. కావున మనం 10ను పెట్టవలసింది ఏదో మనము తెలుసుకొని ఈ ప్రార్థన అనే ఈ యొక్క ధూపమునకు అనుదినము 10ను పెట్టినట్లయితే, ఈ ప్రాక్టీస్ ను నిర్విరామంగా మనం కొనసాగిస్తూ వెళ్ళినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనమున్నా లేనప్పటికీ ఆ ప్రార్థనకు ప్రతిఫలము ఖచ్చితంగా దయచేస్తాడు. ఎందుకంటే నువ్వు అడిగింది ఏ దేవుడిని అంటే ఇమ్మానుయేలు దేవుడు. ఆయన ఖచ్చితంగా మనకి తోడుగా ఉంటాడు. నువ్వు ఎవరి నిమిత్తం అయితే గోజాడుతా ఉన్నావో వారికి కూడా తోడుగా ఉండి వారికి రక్షణ అనుభవాన్ని దేవుడు కలుగజేస్తాడు. దమస్కు మార్గంలో పౌలు మరి అందరినీ వెంటాడి చంపుతున్న వేళ దమస్కు మార్గంలో మరి ఆయనని కలుసుకున్న దేవుడు ఆయన జీవితాన్ని ఏ రీతిగా మార్చివేశాడో మనం గమనించినట్లయితే, ఓ ప్రవక్తని వాడుకొని తనకు సువార్తని ఏ రీతిగా ప్రకటన చేశాడో మనం ఆ మాటలను గమనించినట్లయితే, ఇదిన నీవు నేను కూడా ఆయనకు ఒక సాధనముగా, ఒక విలువైన పాత్రగా, ఆయన రెక్కల చాటున భద్రముగా ఉన్న ఒక కోడి పిల్ల వలె ఉపయోగకరమైన వారిగా మనము నిలబడి.
కావున ఈ క్రిస్మస్ అంతటి వెనకాల దాగి ఉన్నటువంటి గొప్పదైనటువంటి మర్మము ఏంటిది అని అంటే ఈ దినాన ఈ యొక్క వాక్యంలో నుంచి ఏంటిది అని అంటే ఇమ్మానుయేలు ఆయన రెక్కలు చాపి ఎవరైతే రెక్కల వెలుపటిలో ఉన్నారో, ఎవరైతే ఆ ఆశ్రయము వెనకాల ఉన్నారో వారిని లోనికి తీసుకొని రావాల్సిన బాధ్యత ఎవరిది అని అంటే రెక్కల చాటున భద్రంగా ఉన్న నీతి. అది క్రిస్మస్ వెనకాల దాగి ఉన్నటువంటి గొప్పదైనటువంటి మర్మం. కావున మనం గమనించినట్లయితే 10వ వచనంలో కూడా చూసినా కదా, ఆలోచన చేసుకునేనను అది వ్యర్థమగును, మాట పలికినను అది నిలువదు. ఎందుకు అనంటే దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. దేవుడు ఎవరికైతే తోడుగా ఉంటాడో, శత్రువులు ఎంత మనల్ని కృంగదీసినా కానీ వారి మాట వారి క్రియలు ఏవియో జరగనే జరగవు. మనకి ఉన్నటువంటి ప్రొటెక్షన్ ఎటువంటిది అని అంటే అవి రెక్కలే కానీ అవి బద్దలు కొట్టలేనటువంటి కొండల వలె కప్పబడినటువంటి రెక్కలు. అందుకే మన ప్రార్థనలు కూడా ఒక్కొక్కసారి చేస్తూ ఉంటాం కదా, కోడి తన పిల్లలను ఏ రీతిగా అయితే కాపాడుతుందో ఆ రీతిగా మమ్మల్ని కాపాడిన దేవా నీకు వందనాలు అని అంటాం. కోడి తన రెక్కలు అంత గొప్పగా ఉంటాయా అండి? మనం చికెన్ షాప్కి వెళ్ళినప్పుడు చూస్తాం కదా, రెక్కలు ఏ శుద్ధితో కొడతాడా? చిన్న కత్తి తీసుకొని ఇలా కాటు పెట్టి ఇలా లాగేస్తే మొత్తం. కోడి తన రెక్కలు ఎంత బలహీనంగా ఉన్నప్పటికీ తన బిడ్డల్ని కాపాడే విషయంలో మటుకు ఎంత జాగ్రత్త పరుస్తుందో మన దేవుని రెక్కల చాటున ఉన్న మనందరికీ ఏ రీతి కాపుదల ఉన్నదో ఒకసారి మనం గమనించినట్లయితే అది ఇంకా మనకు ఎంత బలాన్ని ఎంత ధైర్యాన్ని చేకూరుస్తుందో మనము గమనించవలసిన వారమై ఉంటా ఉన్నాం. అందుకే యోబు భక్తుడు ఒక మాటలా సెలవిస్తా ఉన్నాడు. యోబు గ్రంథం 5వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదివినట్లయితే యోబు 5:12 వంచకులు తన పన్నాగములను నెరవేర్చనేరకుండా ఆయన వారి ఉపాయములను భంగపరచును. ఎవరైతే ఆయన రెక్కలో ఉన్నారో, రెక్కల బయటున్న ఎవరైనా కానీ ఎంత ప్రయత్నం చేసినా కానీ ఇక్కడ మనం చూసినట్లయితే వంచకులు తమ పన్నాగములను నెరవేర్చనేరకుండా ఆయన వారి ఉపాయములను భంగపరచును. నువ్వేమీ చేయనవసరం లేదు, ఆయన రెక్కల మధ్యలోనికి వచ్చి సురక్షితంగా ఉంటే చాలు. బయట ఏం జరుగుతుందో కూడా నీకు అనవసరం. ఆ కార్యము చేసేది ఎవరు అని అంటే రెక్కలతో నేను కప్పిన ఆ ఇమ్మానుయేలు దేవుడు. కావున ఇవాళ మనం గమనించినట్లయితే ఆయన రెక్కల్లో మనం ఉండాలి అని అంటే మనము ఆయనకు ఇంపైన వారిగా, ఆయనకు ఉపయోగకరమైన వారిగా మనము ఉండవలసిన బాధ్యత మనకి ఉంటా ఉన్నది. దాంట్లో లేని వారిని అక్కడికి సమకూర్చి ఆ యొక్క పనిని, బాధ్యతను కూడా దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడనే విషయాన్ని కూడా మనం గమనించాలి. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా మనం చదివినట్లయితే, అయితే ప్రభు అయిన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆ మాట నిలువదు, జరగదు. ఇక్కడ మనం గమనించినట్లయితే మనకు విరోధముగా ఎవరు ఏది చేద్దాం అనుకున్నా కానీ అది నిలువదు, అది జరగదు. ఎందుకు జరగదు అని అంటే నువ్వెక్కడున్నావు? ఆయన రెక్కల మధ్యలో, ఆయన రెక్కల చాటున నీవు ఉన్నావు కనుక అపాయము నీ దరికి రాకుండా దేవుడే దానికి కాపరిగా ఉంటాడు. కాబట్టి ఈవేళ మనం ఈ ఇమ్మానుయేలు దేవుడు అని మామూలుగా మాటగా చెప్పేసుకుంటా ఉంటాం, కానీ ఈ ఇమ్మానుయేలు ఆయన తోడు ఏ రీతిగా ఉంటుందో మనం గమనించినట్లయితే అది ఎంతో ధైర్యాన్ని మనకి చేకూరుస్తూ ఉంటుంది. ఈ ధైర్యం లేక చాలా మంది వెలువలాడుకుంటాం. ఈ ధైర్యం లేక వారి ప్రాణాలు కోల్పోయే వారు అనేకులు ఉంటా ఉన్నారు. ఈ ధైర్యం లేకనే జీవితాన్ని ఎలా కొనసాగించాలో తెలియక నానా విధములైనటువంటి ఆర్థికపరమైన ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయేవారు ఉన్నారు. కృంగిపోతూ అనారోగ్య పరిస్థితుల్లోకి వెళ్ళిపోయేవారు ఉన్నారు. ఇది మనం అటు రీతిగా ఉండడానికి వీలేదు. ఎందుకనంటే నీవు నేను ఆయన రెక్కల చాటున
భద్రపరచబడి ఉన్నాం. ఈ సంగతి తెలియక చాలా మంది విలవిల్లాడిపోతూ వారి జీవిత విధానాన్ని ఎలా కొనసాగించాలి, మా పిల్లల ఫీజులు ఎలా కట్టాలి, మా పిల్లల భవిష్యత్తు ఎలాగా మరి సెట్ చేయాలి, ఏం చేయాలి, ఎలాంటి ఉద్యోగాన్ని సంపాదించుకోవాలి, ఎంత జీతం తెచ్చుకుంటే నాకు సరిపోతుంది, ఇలాంటి ఆలోచనలన్నీ మనం ఇహలోకపరంగా కలిగి ఉంటాం. కానీ చాలా మందిని మనం గమనించినట్లయితే 10,000 రూపాయలు సంపాదిస్తూ కుటుంబంలో నలుగురు హ్యాపీగా జీవించే వారు చాలా మంది ఉంటా ఉన్నారు. దాని వెనకాల దాగి ఉన్న మర్మం ఏంటిది? దాని వెనకాల దాగి ఉన్న మర్మం ఏంటిది అని అంటే, వారు ఎక్కడ దాచబడి ఉన్నారో వారు తెలుసుకొని ఉన్నారు కనుక, వారికి తోడు ఎవరో వారు తెలుసుకొని ఉన్నారు కనుక, వారిని పోషించేది ఎవరో వారు తెలుసుకొని ఉన్నారు కనుక, వారిని నడిపించేది ఎవరో వారు తెలుసుకొని ఉన్నారు కనుక, వారికి జీతంతో పని లేదు, వారి కాపరితోనే పని ఉన్నది. మొరపెట్టేది ఆయనకైతే కార్యము సఫలపరిచేది ఆయన. కావున ఈవేళ మనం గమనించినట్లయితే మనం ఎవరి రెక్కల చాటున భద్రపరచబడి ఉన్నామో అది చాలా విశేషమైనది. ఒకవేళ ఆయన రెక్కల్లో మనం లేనట్లయితే ఈ దినాన మనల్ని మనము సమర్పించుకొని ఆయన రెక్కల్లోనికి రావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆయన రెక్కల నీడలో ఎవరైతే ఉంటారో వారికి క్షేమము ఆయన సంపూర్తిగా కలిగించేనే అన్నాడు. వారిని అట్టి రీతిగానే ఆయనతో పాటు తీసుకొని వెళ్ళనే అన్నాడు. నిన్న దినాన మరి సత్యనారాయణ గారి గృహంలో స్తుతి కూడికను కూడా జరిపించడం జరిగింది. ఆ స్తుతి కూడికలో ఒక మాటను చదివాను. ఆ మాట ఎంత అద్భుతంగా అనిపించింది అంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 1వ అధ్యాయం 7. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఈ జీవితంలో శోధనలు, సమస్యలు, వీటన్నిటితో బాధపడుతూ మన జీవితాన్ని కొనసాగిస్తూ ఆయన పెట్టే పరీక్షలని ఈ జీవితాన్ని సునాయాసంగా ఎవరైతే కొనసాగించేస్తారో, యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు మనకి ఏం కలుగుతుందంట? మొట్టమొదటిది ఏంటి? మెప్పు. ఈ లోకంలో మిమ్మల్ని ఎవరైనా మెచ్చుకున్నారు ఎప్పుడైనా? అసలు మీ వంటకం అసలు మామూలుగా ఉండదండి అన్నారు ఎవరైనా? అనుంటారు, స్త్రీలలో అనుంటారు. కానీ అన్ని కూరలు బాగున్నాయని అంటారా? మొన్న కాకరకాయ వేపుడు చాలా బాగుండారండి, చికెనే నీసు వాసన వచ్చి, అదే చెయ్యి, అదే గిన్నె, అదే కారం, అదే ఉప్పు, కానీ కూర రుచుల్లో మారడం వలన ఒకసారి మెప్పు, ఒకసారి తిట్టు, రెండు భరించాలి ఈ లోకం. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మటుకు ఎవరైతే ఆ రెక్కల చాటున భద్రపరచబడతారో వారికి ఆయన కలుగు చేసేది ఏంటి అని అంటే, మొట్టమొదటిగా ఆయన వారిని మెచ్చుకుంటాడంట. మెప్పు అంటే ఏంటి? మెచ్చుకుంటాడు. ఆయన ఏమని మెచ్చుకుంటాడు? మీరు ఈ శోధనలు, ఈ పరీక్షలను మరి భరించుకొని జయించి నా దగ్గర వరకు చేరి ఉన్నారు, నా రక్షణ అనే కవచంలో దాగబడి ఉన్నారు అని నిరీక్షణతో మీరు మీ జీవితాన్ని మరి ముందుకు కొనసాగించారు. శోధకుడు ఎన్ని శోధనలు పెట్టినా వాటన్నిటినీ జయించుకొని మీరు ముందుకు కొనసాగారు కనుక మీకు మొట్టమొదటిగా మెప్పును, రెండోది ఏం చేస్తారంట? మహిమ. ఏం ధరించుకుంటామంట? ఈ శరీరాన్ని విడిచినాక మహిమా శరీరాన్ని ధరించుకుంటాం కనుక ఆ మహిమా శరీరాన్ని మనకి ధరింపజేసి ఎక్కడికి తీసుకొని వెళ్తాడు? ఘనత కలిగే స్థలంలోనికి తీసుకొని వెళ్తాడు. మొట్టమొదటిగా ప్రత్యక్షమైనప్పుడు నువ్వు చేసిన ఈ యొక్క ప్రయాసకరమైనటువంటి జీవితాన్ని బట్టి నిన్ను మెచ్చుకొని నీకు మహిమా శరీరాన్ని ధరింపజేసి ఘనత కలిగే ఆ స్థలంలోనికి తీసుకొని వెళ్తాడు. ఎంత మర్మం దాగి ఉండొచ్చు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రెక్కలు చాపి ఎవరినైతే ఆయన కౌగిలిలో భద్రపరచుకోవాలని ఆశపడతా ఉన్నారు,
ఎవరైతే ఆయన కౌగిలిలోనికి వచ్చి ఆ భద్రత కావాలని ఆశపడతా ఉన్నారు, వారికి కలిగే గొప్పదైనటువంటి జీవితము మనము కలగబోచున్నాం. ఇది కలగబోచున్నా మనము కలగలేనటువంటి వారిని కలిగేటట్లుగా చేయవలసిన బాధ్యతని ప్రతి సంవత్సరము దేవుడు నీకు నాకు కలుగు చేస్తున్న క్రిస్మస్. ఇంత అర్థం దాగి ఉన్నది. అందుకే చాలా మంది రోజులు ఏం చేస్తున్నారంటే ఈ స్కిట్లు, ఈ డాన్సులు ఇవన్నీ తీసేసి ఒక మంచి ప్రసంగికుడిని పిలిచి సువార్త ప్రకటన చేయించేసి ఆ గుడికి అక్కడితో క్లోజ్ చేస్తారు. ఎందుకనంటే చాలా ప్రాముఖ్యమైనది ఏంటిది అనంటే దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యము ఎవరికి అయ్యా అంటే మనము సిద్ధపరచబడవలసిన మనకి, అలాగే సిద్ధపాటే లేనటువంటి అనేకులకు అది అందచేయబడాలి. మనము సిద్ధపరచబడాలి. సిద్ధపాటు లేని అనేకులకు సిద్ధపాటు కలిగే విధంగా సువార్తను ప్రకటన చేయాలి. కావున ఈవేళ మనం గమనించినట్లయితే ఈరోజు సాయంత్రం మనం చేసేదాన్ని కూడా అల్లరితో కూడిన ఆట పాటలని యూట్యూబ్లో చూసుకోవాలి ఏమన్నా అనుకోవచ్చు. కానీ మన పిల్లల సంవత్సర కాలం అంటే వాళ్ళు వెయిట్ చేసేది దీనికోసం. క్యారల్స్కి కూడా తీసుకెళ్ళం వాళ్ళని. సో దాన్ని కాస్త ఎంకరేజ్ చేయడం అనడం కాదు, కానీ వారి యొక్క టాలెంట్స్ ని బయట పెట్టడం అని అనొచ్చు. సో మనం గమనించినట్లయితే మరీ ప్రాముఖ్యమైనది ఏంటిది అంటే యేసు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణమగును. కావున ఈ శోధనలు, ఈ ప్రయాస, ఈ భారము ఇవన్నీ ఒకానొక దినాన ఆయన తొలగించనై ఉన్నాడు. ఆయన తొలగించక లోపు మనం చేయవలసిన ప్రయత్నం ఏంటిది అంటే ధైర్యంగా ఆయన కృపాసనమునకు మనము చేరుకునే ప్రయత్నం చేయాలి. ఆయన కృపాసనం యొద్దకు అంటే ఈ రోజు వాక్య ప్రకారంగా ఆయన రెక్కల నీడలోకి మనము ఉన్నామో లేదో గ్రహించుకోవాలి. అక్కడ మనకి పెట్టే పరీక్ష వాటన్నిటిని దేనితో కొలిచారు అంటే మన విశ్వాసమును బట్టి మన జీవితం ఏ రీతిగా ఉండబోతుందో అక్కడ రాయబడి ఉన్నది కనుక మన విశ్వాసం ఏ రీతిగా ఉంటా ఉన్నది అనేది మనం గమనించుకుంటూ మనం ముందుకు కొనసాగవలసిన వారమై ఉంటాం. అందుకే రోమిలకు రాసిన పత్రిక 8:31లో మనము తరచుగా చదువుకునే వచనమే ఏమని రాయబడి ఉన్నది? రోమిలకు రాసిన పత్రిక 8:31. అదే దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవరు? దేవుడి రెక్కల చాటున మనం భద్రపరచబడిన తర్వాత మనకి అపాయము ఎక్కడి నుండి వచ్చును? ఎక్కడి నుండి రావాలి అపాయము? యోగుకి ఎక్కడి నుంచి వచ్చింది అపాయము? ఎక్కడి నుంచి వచ్చింది? సాతానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు అంటే ఎక్కడి నుంచి వచ్చింది అపాయము? దేవుని దగ్గర నుంచే అపాయం వచ్చింది. తప్పించింది ఎవరు? దేవుడే తప్పించాడు. ఎందుకు తప్పించాడు? ఎందుకు తప్పించాడు? సహించాడు. ఈ రోజు వాక్య ప్రకారంగా చెప్పుకోవాలంటే యోబు ఎక్కడ కూడా నేను రెక్కల్లో నుండి బయటకు వెళ్ళిపోనయ్యా అనలేదు, కానీ నీ రెక్కల చాటునని నేను ఉంటానయ్యా అన్నాడు. కనుక ఆయన ఏం పొందుకున్నాడు? రెండింతల ఆశీర్వాదం. కావున ఇవాళ మనం గమనించినట్లయితే దేవుడు మన పక్షముగా ఉండగా ఆయన రెక్కలో మనం భద్రపరచబడగా మనకి ఏముండదు? మనకి విరోధి ఎవడు? మనకి విరోధి ఈ సమస్య విరోధియా? ఈ అనారోగ్యం విరోధియా? క్రిస్మస్ పండుగ రోజు ఫుల్ ఫీవర్ ఉన్నా కానీ మనం చర్చికి వస్తాం కదండి. ఎందుకు వస్తాం చెప్పండి? ఎందుకు వస్తాం చెప్పండి? ఒంటి క్రిస్మస్. కొత్త బట్టలు కొనుక్కొని ఇంట్లో అయితే ఉన్నాం కదా, కొత్త బట్టలు వేసుకొని ఎక్కడికి రావాలి? వీధిలోకి రావాలి. వేసుకున్న కొత్త బట్ట, కొత్త చీర చాలా బాగుందండి అని చెప్పేంత వరకు కూడా మనకి తృప్తి అనేది కలగదు. కనుక ఒంటి క్రిస్మస్ గురించి అయినా లాస్ట్ ఇయర్ నేను కూడా అలానే వచ్చాను. ఒంటి క్రిస్మస్ చూపెట్టడానికి ఎక్కడికి వచ్చాను? సెలైన్ ఎక్కించుకొని వచ్చాను 31st.
క్రిస్మస్ తర్వాత పడిపోయాము అందరం ఫ్లాట్గా. మా వద్దన వచ్చాడని షికార్లు కొట్టాము, పడిపోయాము. 31st సెలైన్తో ఇక్కడికి వచ్చి ఆరాధన జరిపించాము. సో మనం గమనించినట్లయితే పంటి క్రిస్మస్, ఒంటి క్రిస్మస్ వీటన్నిటిని జరుపుకుంటూ అసలైన క్రిస్మస్ యొక్క అర్థాన్ని మన జీవితంలో నుండి మనము చూపెట్టే వారిగా ఉండాలి. నేను అందుకే ప్రతిసారి చెప్పేది ఏంటి అంటే, మనకి సమస్య వచ్చినప్పుడు మనం గోజాడవలసింది, మనం చెప్పుకోవాల్సింది ఒక మనుషునితోనో, ఒక ఉద్యోగితోనో, ఒక అధికారితోనో, ఈ లోకంలో ఉన్న ఒక వ్యక్తితో కాదు, కానీ నీకు నాకు తోడుగా ఉండి రక్షకుడుగా ఉండి ప్రతి ప్రార్థనకు జవాబును అనుగ్రహించే దేవునికి. చాలా మంది చేసే పొరపాటు ఏంటిది అని అంటే, ఆ దేవాది దేవుని దగ్గర ఫస్ట్ వెళ్ళరు, మనుషుల దగ్గరికి వెళ్తారు. ఈ ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయినాయి అని లాస్ట్కి ఎవరి దగ్గరికి వెళ్తారంటే ఇంకా ఆప్షన్ ఏముండదు కదా. అప్పుడు ఎవరు గుర్తొస్తారు? దేవుడు, ఉపవాస ప్రార్థనలు, నానా విధములైనటువంటి భక్తి పార్వశాలు. ఇవన్నీ ఎప్పుడు ఉండాలి? స్టార్టింగ్ లో ఉంటే వీళ్ళందరి దగ్గరికి వెళ్ళే పరిస్థితి దేవుడు నీకు కలిగించారు. వీళ్ళందరూ ఎక్కడికి వస్తారు తెలుసా? ఎక్కడికి వస్తారు తెలుసా? నీ దగ్గరికే. నాకంత స్థాయి లేదండి. నీకు స్థాయి లేకపోవచ్చు, దేవుడికి ఉంది ఆ స్థాయి. నీ దగ్గరికే పంపించడానికి వాళ్ళకి ఏదో విధంగా నీతో పని పడేటట్లుగానే చేసి నీ దగ్గరికే వచ్చి నీ అవసరతను తీర్చే విధంగా దేవుడు వారిని మలుస్తాడు. ఎక్కడికి వెళ్ళాలి? ఫస్ట్గా మనము దేవుని దగ్గరికి రా, దేవుని దగ్గరికి రా. కావున ఈవేళ క్రిస్మస్ యొక్క అర్థం ఎక్కడ కూడా మనము వ్యర్థంగా ఉచ్చరించకుండా, వ్యర్థంగా మన వ్యవహారాల్లో ఎక్కడ కూడా మనము కనపరచకుండా ఆయన మహిమార్థం, ఆయన ఘనత కొరకు. మన పిల్లలు బర్త్డే అయితే ఎంత బాగా సెలబ్రేట్ చేస్తాం, అందరూ టైంకి రావాలి అని, బాగా సెలబ్రేట్ చేయాలని, మంచిగా వంటలు వండి పెట్టాలని ఎంత ఆసక్తి కలిగి ఉంటామో. యేసుక్రీస్తు ప్రభువారు కూడా గడిచిన సంవత్సరం కూడా ఈ మాట చెప్పినట్టు, నా యేసుక్రీస్తు ప్రభువారు కూడా నా బర్త్డేకి నాకంటే ముందుగా ఎవరు వస్తారా అని ఆయన ఎదురు చూస్తా ఉంటాడంట. ఈరోజు గోరావు కుమారుకున్న అత్యాశ ఏంటిది? నేను దేవుని ఎప్పుడు చూస్తానా అని వారు బిలబిల్లా ఆడిపోతున్నారంట. ఆదివారం మళ్ళీ ఈ ఆదివారం వదిలేసి మళ్ళీ ఆదివారం ఎప్పుడు వస్తుందా అన్నట్లుగా వారు ఎదురు చూస్తా ఉన్నారు. మన భక్తి ఎలా ఉంది? మన భక్తి ఎలా? అప్పుడే ఆదివారం వచ్చేసింది, అప్పుడే దేవుని మందిరానికి వెళ్ళిపోవాలి, అప్పుడే అక్కడ కూర్చోవాలి, ఇంతసేపు కూర్చోవాలి. అదే అంటారు, 2.5 గంటలు ఇక్కడ కేటాయించడం వల్ల ఆయన కొన్ని గంటలు మనకి తోడుగా ఉండి కాపాడుతా ఉన్నాడు. ఆ కొన్ని గంటలు ఆయన చెయ్యి విడిచిపెట్టినట్లయితే ఒక మరుక్షణం కూడా మన జీవితం ఉండదు. ఆవిరి వంటి మన జీవితాలు మనం ఏమి భావిస్తూ ఉంటామంటే 2.5 గంటలు అక్కడికి వెళ్ళి కూర్చోవాలా, ఆయన ఎన్ని గంటలు కాపాడాలి, ఎన్ని మేలు చేయాలి, ఎంత పెద్ద లిస్ట్ ఉంటుంది మనది, అన్ని తీర్చుకుంటూ రావాలి, అన్నీ చేయాలి. మనకుండేది మాత్రము 2.5 గంటల. తొందరగా ముగించేస్తే బాగుండు కదండి. తొందరగా సాక్ష్యాలు ఏం లేకుండా ప్రేజర్ వర్షిప్లో ఒక పాట పాడేసి ఇలా చేసేయచ్చు కదండి అని. ఒక 3 గంటలు జరిగితే బాగుంటుంది అని అనుకోవచ్చు కదా. వచ్చిందే లేటండి, తొందరగా వెళ్ళిపోయి ఏం చేస్తామని అనుకోవచ్చు కదా. అలా ఉండదు మన ఆశ. ఇంతసేపు జరిగింది, అసలు 1 గంట దాటిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి వండుకొని ఎప్పుడు తినాలి, ఎప్పుడు లేవాలి, ఆలోచన అంతా ఎక్కడ ఉంటుంది అని అంటే దీని తర్వాత చేయడానికి ఉంటుంది. కానీ దేవుని మందిరంలోనికి వచ్చేసాం కనుక దేవుని ఏ రీతిగా మనం కొనియాడాలనేది, దేవుని మాటలు విని మన జీవితాన్ని, మన బ్రతుకుల్ని ఏ రీతిగా మార్చుకోవాలి, ఆయన పోలికలోనికి, ఆయన స్వారూప్యంలోనికి మన జీవితాలు ఏ రీతిగా మార్చబడాలి అని ప్రయత్నము మన జీవితాల్లో ఎప్పుడు రావాలి. మనం ఇంకొకరికి చెప్పే ముందుగా మన జీవితాల్లో మనం కలిగి ఉంటేనే కదా. కావున మన సమస్య ఏదున్నా కానీ దాన్ని సఫలపరిచే దేవుని దగ్గరికే మొట్టమొదటిగా మనం వెళ్దాం. ఒకవేళ దేవుడు చేయలేదా, ఏ మనుషుడు కూడా చేయలేడు. అందుకే ఇక్కడ రాయబడిన మాట ఏంటి? దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి.
ఆయన మన పక్షంగా లేడు అని అంటే ఏమున్నారు? మనకి అందరూ విరోధులే, అన్ని సమస్యలు. ఆయన మన పక్షంలో ఉన్నాడు అని ఎవరైతే భావిస్తారో, నా కుటుంబం పక్షాన దేవుడు ఉన్నాడు అని ఎవరైతే భావిస్తారో, ఈ దేవుడు పెట్టే పరీక్షలన్నిటిలో వారు విజయాన్నే వారు చూస్తా ఉంటారు. అందుకే అక్కడ పైన రాయబడిన మాట ఏంటిదనంటే, సువర్ణము. మనం ఎప్పుడైనా గమనించినట్లయితే గోల్డ్ బిస్కెట్స్ కానీ ఇవేమైనా కొనుక్కున్నప్పుడు బిస్కెట్ ఎన్ని రోజులు మన ఇంట్లో ఉన్నా కానీ దానికి వాల్యూనే లేదు. అది కరిగించబడి అది మంచి నెక్లెస్ గానో మంచి చైన్ గానో ఈ బ్రేస్లెట్ గానో ఎలాగో మార్చబడితేనే దానికి అందం. మన ఎవరం బిస్కెట్ జేబులో పెట్టుకున్నా ఎక్కడ తగిలించుకున్నా ఎవరు మనల్ని అడగారు. ఇంకా వింతగా చూస్తారు, ఏంటి ఎర్రోడ్లాగా బిస్కెట్ వేసుకొని తిరుగుతున్నాడు అని. దానికి ఎప్పుడు వచ్చింది వాల్యూ? ఎప్పుడు వచ్చింది? అది శ్రమల గుండా వెళ్ళినప్పుడు అది తిరిగి సువర్ణం వలె అందరికీ ఇంపైనదిగా కనిపించినప్పుడే దానికి వాల్యూ. సో ఇది ఈ కరగబడము, ఈ శ్రమలు కూడా మన జీవితం వెళ్ళడం అనేది ఎవరికైతే ఆశ లేదో వారు ఆయన రెక్కల మధ్యలో ఉండి ధైర్యాన్ని పొందుకోలేరు. సో ఆయన రెక్కల మధ్యలో ఉన్నప్పుడు సమస్యలు వచ్చినా గానీ ఆయన రెక్కల చాటున నేను భద్రపరిచి ఉన్నాను, ఆయన నాకు తోడుగా ఉంటాడు, ఆయన నాకు రక్షణగా ఉంటాడు కనుక నాకు విరోధి ఏదియో, ఏ సమస్య, ఏ అనారోగ్యము ఏదైనా కానీ నాకు విరోధము కానే కాదు. వాటన్నిటిని నేను ఖచ్చితంగా జయించగలుగుతాను. కాబట్టి ఇవాళ మనం గమనించినట్లయితే ఈ మానవీయుల దేవుడు ఆయన యొక్క గొప్పతనాన్ని ఎరిగిన మనందరము ఒక క్రిస్మస్ ను ఆయనకు ఇంపైన పరిమళ సువాసనగా మనం జరిగిస్తూ ఎక్కడ కూడా వ్యర్థంగా ఆయన యొక్క మరి ఈ సెలబ్రేషన్స్ లో కానీ దేంట్లో కానీ వ్యర్థంగా ఆయనని కొనియాడే వారిగా మనం ఉండకుండా ఆయన నామాన్ని చాటి చెప్పేవారిగానే మనం ఉంటూ మనం ముందుకు కొనసాగుదాం. చివరిగా ఒక వచనము మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనంలో కూడా ఈ మాటను చూస్తా ఉన్నా. 21 నుంచి చదువుదాం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదనను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టెదరు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. పైన 21వ వచనంలో అదే వచనాన్ని యేసు అనే పదంతో చూస్తా ఉన్నాం. 22వ వచనంలోనికి వస్తే అదే మాటలను ఇమ్మానుయేలు అని పేరును మనం చూస్తాము. రెండు శబ్దాలకు అర్థాలు ఏంటిదంటే దేవుడు మనకి తోడు, రక్షకుడు. కావున ఈవేళ ఆయన రక్షణ కౌగిలిలో భద్రపరచబడిన మనమందరము ఎటువంటి శోధన, ఎటువంటి సమస్య వచ్చినా మరి రక్షించే ఆయన వైపు చూస్తూ తోడుగా ఉండి మనల్ని కాపాడుతున్న ఆయన వైపు చూస్తూ మన జీవితాలను ముందుకు కొనసాగిద్దాం. లోకం వైపు చూడకూడదు. లోకం వైపు చూసిన లోకము మనకి ఏమీ చేయలేదు, అది మనకి విరోధముగా ఉన్నది. మనం లోకస్తులము కాదు. కావున ఇవాళ ఆయన రెక్కల చాటున భద్రపరచబడిన వారందరము ఆయన మన కలుగు చేసే ప్రతి విధమైనటువంటి పరీక్ష, శ్రమ ద్వారా, శోధన ద్వారా ఆయన మనకు ఇవ్వబోయే గొప్పదైనటువంటి మెప్పు కోసం, మహిమ కోసం, ఘనత కోసం మన జీవితాలను సమర్పించుకుంటూ ఈ ఆయన రెక్కల చాటున ఎవరైతే భద్రపరచబడి లేరో, వెలుపల ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఆయన రెక్కల్లోనికి తీసుకొని వచ్చే ఈ క్రిస్మస్ ను మనము గొప్పదిగా ఆయనకు ఇంపైనదిగా జరిపించుకొని
ధన్యత పరిశుద్ధాత్మను మనందరికీ దయచేయను గాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వీటిలో భద్రపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. ఒకసారి తలలో వచ్చుదాం, ప్రార్థన చేసుకుందాం. ఏ రీతిగా ఉన్నది మన జీవితం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ, ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నామో జ్ఞాపకం చేసుకుంటూ, ఎలాంటి అధైర్యంతో మన జీవితాలను మనం కొనసాగిస్తున్నామో జ్ఞాపకం చేసుకుంటూ, ఎలాగ కృంగిపోతా ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ, సమస్యలు వెంబడి సమస్య వస్తున్నప్పుడు ఎవరు నన్ను లేవనెత్తుతారా అనే అధైర్య మాటలు, ఏ మనుషుడు వచ్చి నాకు సహాయం చేస్తాడా అనే అధైర్యపు మాటలతో ఈ దినం వరకు నువ్వు గడిపి ఉన్నావేమో. ఒకసారి రెక్కలు చాపిన ఆ ఇమ్మానుయేలు దేవుడు నీకు తోడుగా ఉండి గొప్ప కార్యములను చేయడానికి సిద్ధంగా ఉండగా, ఆయన రెక్కల చాటులోనికి, ఆయన రెక్కల మధ్యలోనికి రావడానికి నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే ఆయన ఈ దినాన నీకు తోడుగా ఉండి నిన్ను రక్షించడానికి, నీకు పెట్టిన ప్రతి విధమైనటువంటి పరీక్షల నుండి నిన్ను ఘనమైన వారిగా లేవనెత్తడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మౌనంగా ప్రార్థించుతుంది. ఈ సమస్య ఏదైనా కావచ్చు. ఈ లోకంలో ఉన్న వారు ఎవరు చేయలేకపోయారు కనుక ఈ సమస్య పోదేమో అనుకుంటున్నావేమో. దానికి సృష్టికర్త అయిన ఇమ్మానుయేలు దేవుడు రెక్కలు చాపి నీ కొరకు సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీ దినాన్ని అడుగుతావా? నీ సమస్య ఎంత ఘోరమైనదైనా కావచ్చు, నీ అనారోగ్య పరిస్థితి ఎంత భయంకరమైనదైనా కావచ్చు, ఈ ఆర్థిక పరమైన ఇబ్బంది తీరలేనటువంటిదైనా కావచ్చు, ఆయన రెక్కలు చాపి నేను ఆహ్వానిస్తా ఉన్నాడు. ఆయన నీకు తోడుగా ఉండి నీ సమస్యల నుండి విడుదల కలుగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు సిద్ధంగా ఉన్నావా? నీవు సిద్ధంగా ఉన్నావా? ఈ విశ్వాస పరీక్షను నెగ్గడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? మౌనంగా ప్రార్థించు. మహాగరుడ, మహోన్నతుడా, మమ్మల్ని అతి మిగిలిగా ప్రేమించిన మా యేసురాజు, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకే వందనాలు, స్తోత్రం దేవా. ఈ దినాన ప్రభువా నీ మందిరంలోనికి చేరి మేము అందరము ప్రభువా ప్రారంభ ప్రార్థన నుంచి ప్రభువా ప్రతి ఒక్క కార్యక్రమంలో ప్రభువా నీవు ప్రభువా మాకు తోడుగా ఉండి ప్రభువా నీకు ఘనమైన ఇంపైనదిగా ఆరాధన అంతటినీ జరిపించడానికి ప్రభువా మీరు మాకు కలుగు చేసిన ఒక అవకాశాన్ని బట్టి నీకే వందనాలు, స్తోత్రం ప్రభువా. మరి విశేషంగా ఇంతవరకు నీ యొక్క మాటల ద్వారా ప్రభువా మా జీవితాలను తృప్తిపరిచిన విధానాన్ని బట్టి నీకే వందనాలు, స్తోత్రం ప్రభువా. నీ రెక్కల నీడలో ఎవరైతే ఉంటారో వారికి క్షేమము, వారికి భద్రత ప్రభువా. ఇది ప్రభువా నీ రెక్కల చాటున లేని వారు అనేకులు ఉంటా ఉన్నారు. ఈ క్రిస్మస్ లో ప్రభువా నీవిచ్చిన ఈ యొక్క అవకాశాన్ని ప్రభువా మేము చక్కగా సద్వినియోగం చేసుకొని ప్రభువా ఎవరైతే వెలుపల ఉన్నారో ప్రభువా వారందరినీ కూడా నీ రెక్కల చాటులోనికి తీసుకురాగలిగే ఆ యొక్క అవకాశాన్ని ప్రభువా మా అందరికీ కలుగు చేయమని ప్రార్థన చేస్తాము. దినాన ప్రభువా విన్న వాక్యమును మా హృదయం అనే పలకల మీద మేము రాసుకోగలడానికి సహాయం అనుగ్రహించండి. సాధారణ ఎక్కడ దొంగిలించకుండా ప్రభా, సాధారణ ఎక్కడ ప్రభా మా మాటలను ప్రభా వ్యర్థంగా పోనీయకుండా ప్రభా వాటన్నిటినీ మా మధ్యలో మీరు భద్రపరచండి దేవా. వీటిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా ఇమ్మానుయేలు దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, యేసు మాకు రక్షకుడుగా ఉన్నాడు, మాకు అపజయం ఎలా, మాకు విరోధి ఎలా అని మాకు నీవు పెట్టే చిన్నపాటి పరీక్షలన్నింటిలో మేము కృంగిపోయే వారిగా ఉండకుండా, ఓడిపోయే వారిగా మేము ఉండకుండా, నశించిపోయే వారిగా మేము ఉండకుండా విశ్వాసం నాకు కథ దాన్ని కొనసాగించు నీ వైపు చూస్తూ ప్రభా ఈ యొక్క రక్షణ పరుగును ప్రభా తుది శ్వాస వరకు కొనసాగించే ఆ యొక్క ధన్యత మా అందరికీ దయచేయాలి.
నీ బిడ్డలు తిరిగి వారి గృహాలకు వెళ్ళనాయంటారు. నీ సన్నిధి, నీ ప్రసన్నత, నీ వెలుగు మంచిన భద్రపరచు. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న బిడ్డలను మేము ముట్టండి, లేవనెత్తండి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి దేవా. ఈ యొక్క ఆనందకరమైనటువంటి నెలలో మేము ప్రవేశించి ఉండగా ప్రభా, ప్రతి ఒక్క కుటుంబంలోనూ నెలకొల్పుతున్న ప్రతి విధమైనటువంటి ఆనందాన్ని బట్టి, సంతోషాన్ని బట్టి, సమాధానం బట్టి నీకే వందనాలు స్తోత్రం ప్రభా. ఇది లేక అనేకులు ప్రభా మరి నశించిపోతా ఉన్నారు. మాకైతే ఈ గొప్ప ధన్యతను అనుగ్రహించి ఉన్నాం. అందరిని బట్టి నీకే వందనాలు స్తోత్రం ప్రభా. ఎవరైతే అనారోగ్య పరిస్థితిలో ఉన్నారో వారిని ముట్టండి, లేవనెత్తండి. నీ సాక్షి బిడ్డలుగా వారిని నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తా ఉన్నాం దేవా. మేమందరము కూడికను ముగించుకొని తిరిగి సాయంకాలం వేళ సెమీ క్రిస్మస్ లో కూడా పొందనగా ప్రభావం మరి బిడ్డలు చేసే ప్రతి కార్యక్రమం ద్వారా నీవు మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తా ఉన్నాను దేవా. మెట్టుకు మేము ఏది చేసినాను అది నీ మహిమ కొరకు, నీ ఘనత కొరకు చేయాలి కనుక ప్రభా. ఒకవేళ ప్రభా వ్యర్థంగా మేము ఏదైనా చేస్తున్నట్టయితే దయతో మమ్మల్ని మన్నించమని ఇది నాన్న ప్రభువా ప్రతి ఒక్క బిడ్డకి నీ దీవెన ఆశీర్వాదాలు కుమ్మరించి మేము తిరిగి కలుసుకునే పర్యంతం నీ కృప చాటున మమ్మల్ని అందరినీ భద్రపరచుకొని కాచి కాపాడి సంరక్షించమని ఈ ప్రార్థన ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. మన పరమతండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య అన్యోన్య సహవాసము చేరిన సకల పరిశుద్ధులకు చంటి బిడ్డల నుంచి వృద్ధుల వరకు సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. మరి ఒకసారి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.